ఆయతిమిరోపశాంతయే శాంతపావనమచింత్య వైభవం తం నరం వపుషి కుంజరం ముఖే మన్మహే కిమపి తుందిలం మహః శరణం కరవాణి శర్మదం. తే చరణం వాణి చరాచరోపజీవ్యం కరుణామసృణైః కటాక్షపాతైః కురు మాం అంబ కృతార్థసార్థవాహం. శారదా శారదాంభోజవదనా వదనాంబుజే సర్వదా సర్వదాస్మాకం సన్నిధిః సన్నిధిం క్రియాత్. విమలపటీ కమలకుటీ పుస్తక రుద్రాక్ష శస్తహస్తపుటీ కామాక్షి పక్ష్మలాక్షి కలిత విపంచీ విభాసి వైరించి వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. నారాయణ సమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శృతిస్మృతిపురాణానామాలయం కరుణాలయం నమామి భగవత్పాదశంకరం లోకశంకరం. శివాయ గురువే నమః అండి. అందరికీ నమస్కారం. ధ్రువజ్ఞానం కార్యక్రమానికి స్వాగతం అండి. మనం ఈ రోజున పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్ ఓరియంటేషన్ జరుపుకుంటున్నాము. అయితే మనకి ఇందులో ఈ ధ్రువజ్ఞానం గురించి ఏమిటి, ధ్రువజ్ఞానం డెకోరం ఏమిటి, ధ్రువజ్ఞానంలో ఏముంటాయి, ఏమిటని చెప్పి మీకు తెలియపరచడానికి మనం ఈ కార్యక్రమం పెట్టుకున్నాము. సో నేను మనకి స్లైడ్స్ ఉంటాయి అన్నమాట. ఆ స్లైడ్స్ షేర్ చేస్తూ చెప్తూ ఉంటాను. సో మీకు ఈజీగా అర్థమవుతుంది. కనిపిస్తుందండి? స్లైడ్స్ అందరికీ కనిపిస్తున్నాయండి? ఫస్ట్ మనం ఈరోజు ఏం మాట్లాడుకుంటున్నాం అంటే ఈ టాపిక్స్ అన్ని మాట్లాడుకుంటూ ఉంటామండి. నేను, లలిత్ గారు కూడా ఉన్నారు. మేమిద్దరం ఈ టాపిక్స్ని మీకు సాధ్యమైనంత వరకు మీ దగ్గరికి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తాము. మీకు అర్థమయ్యేటట్టుగా ప్రయత్నం చేస్తామండి. సో ఏమిటి అసలు ఈ ధ్రువజ్ఞానం ఏమిటి, ఇందులో ఏమేమి ఉన్నాయి, తర్వాత మా యొక్క అభిమతం ఏమిటి, అండ్ పిల్లలకి ఏ విధంగా ధ్రువజ్ఞానాన్ని ఎంత దగ్గరికి తీసుకెళ్దాం అనుకుంటున్నామో అందులో మీరు ఎలా పాలు పంచుకోవాలంటే మీరు ఏ విధంగా సహాయం చేయాలి అన్నీ కూడా ఇందులో ఉంటాయండి. మీరు ఎప్పుడు కూడా ఈ ధ్రువజ్ఞానం ఈ బుక్లెట్ ఏదైతే ఉందో మీరు ఎప్పుడు కూడా తప్పకుండా ఫాలో అవుతుండాలన్నమాట, దగ్గర పెట్టుకోవాలి. చాలా వరకు ఏదైనా మీ యొక్క డౌట్లు కానీ ఏవైనా సంశయాలు కానీ ఏమైనా ఉన్నా కూడా దీన్ని ఫాలో అవడం మూలంగా మీకు ఈ డౌట్స్ అన్నీ తీరిపోతాయి అనమాట. సో అయితే మీకు ఇక్కడ ఈ నేను ఇందాక చెప్పినట్టుగా ఇది మీరు పక్కన పెట్టుకోవాలి త్రూ అవుట్ ద ఇయర్ అనమాట. మొత్తం సంవత్సరం మొత్తం కూడా మీ దగ్గర ఈ పుస్తకం ఈ బుక్లెట్ ఏదైతే మీ దగ్గర మీరు పెట్టుకుంటున్నారో ఉంటే మీకు ఏ విధమైన డౌట్లు ఏమన్నా కూడా అన్నీ కూడా క్లారిఫై చేసుకోవచ్చండి. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే మన అందరం కూడా ముఖ్యంగా పిల్లలకి మన స్కూల్కి వెళ్ళినప్పుడు మనకి తప్పనిసరిగా ఒక టెక్స్ట్ బుక్ కానీ ఈ సిలబస్ ఉంటూ ఉంటుందన్నమాట. అలాగే మనకి ధ్రువజ్ఞానంలో కూడా మనం సిలబస్ ఉందన్నమాట. ఆ సిలబస్ ఏమిటనేది నెక్స్ట్ స్లైడ్స్లో వస్తుంది. కాకపోతే ఇప్పుడు ఏమిటంటే మనకి సనాతన ధర్మం మెయిన్గా మన సనాతన ధర్మాన్ని మనం నమ్ముకుని తర్వాత ధ్రువజ్ఞానంలో మన సనాతన ధర్మాన్ని ఎలా పైకి తీసుకురావాలి, మన సనాతన ధర్మంలో ఉండే ధర్మ సూక్ష్మాలు కానీ ముఖ్యమైన విషయాలు కానీ ఏ విధంగా మనం అర్థం చేసుకుని ముందుకు వెళ్ళాలి అనే వాటిని మనం తెలుసుకుంటాం అనమాట. అది ఎంతో ఇన్ఫైనైట్ అంటారు, అనంతం అనమాట. సో మొత్తం వాటన్నిటిని సిలబస్ కింద పెట్టడం కుదరదు కాబట్టి బ్రహ్మశ్రీ గురువుగారు సామవేదం షణ్ముఖ శర్మ గారి చెప్పిన విధంగా
ఆయన సూచనల మేరకు ఏదైతే అవసరమో, పిల్లలకి ఏదైతే అవసరం అవుతుందో అటువంటి విషయాల్ని మనం ధ్రువజ్ఞానంలో చెప్పుకుంటాం అనమాట. ఆ విషయాలు ఏమిటనేది ముందరొస్తుందనమాట. అలాగే ఎప్పటికప్పుడు ఈ మెటీరియల్ అనుకుంటూ ఉంటాం కదా! ఈ విషయాలు ఏవైతే ఉన్నాయో ఎప్పటికప్పుడు రివైజ్ చేయడం జరుగుతూ ఉంటుందనమాట. ఎవరు గురువుగారి సూచన మేరకు గాని, గురుగారి సహోదరులు ఎస్‌విఎస్‌ఎన్ శర్మ గారు ఆయన సూచనల మేరకు ఈ యొక్క మెటీరియల్ ఏదైతే ఉందో అది మనం అప్డేట్ చేస్తూ ఉంటారనమాట. పిల్లలకి అర్థమయ్యే రీతిలో అప్డేట్ చేస్తూ ఉంటాం అనమాటండి. సో, ఇది ఈ విధంగా సిలబస్ మెటీరియల్ మనం చెప్పుకుంటూ ఉంటాం అన్నమాట. అలాగే ఇప్పుడు మీకు చూడండి, మనకందరికీ స్వామి వివేకానంద వారు తెలుసనమాట. ఆయన ఎటువంటి ప్రశ్నకైనా సమాధానం చెప్పి, ఈ ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా కూడా ధైర్యంగా సమాధానం చెప్పి అందరి మన్ననలు పొందారనమాట. ఆయనకి ఈ విధంగా ఎలా వచ్చిందంటే, ఆయనకి మన సనాతన ధర్మం పట్ల, ఆధ్యాత్మికత పట్ల ఉన్న పట్టు మూలంగానే ఆయనకి ఇటువంటి జ్ఞానం వచ్చింది. కాబట్టి అటువంటి జ్ఞానం మన పిల్లల్లో మ మ రావ తెప్పించడానికి కృషి చేయడం అనేది మన యొక్క విజన్ అనమాట. సో, అవి ఏవైతే మనం టాపిక్స్ మనం చెప్పుకుంటున్నామో అవన్నీ కూడా ఇవి దోహదపడతాయన్నమాట. సో, పిల్లలకి ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఏమిటంటే ఆహ్, ఒక రోజున వేరే జరిగిన జరిగిన సన్నివేశం ఇది. వేరే దేశంలో ఒక రోజున ఒక టీచర్ గారు పాఠం చెప్తూ రామాయణంలో ఒక ఘట్టాన్ని పాఠం చెప్తున్నారనమాట. చెప్తూ ఉంటే ఆ ఘట్టంలో ఏం జరిగింది? రామచంద్రమూర్తి, వాలి మనందరికీ తెలుసు కదా! వాలి. ఆ వాలికి సంబంధించిన వధ గురించి పాఠం చెప్తూ ఉంటే, ఆ పాఠంలో చిన్న తప్పు దొర్లిందనమాట. వెంటనే ఒక కుర్రవాడు లేచి, "ఏవండీ అది కాదు, అలాగ జరగలేదు ఆ సన్నివేశం. ఈ సన్నివేశం వేరేగా జరిగిందని" చెప్పి ఆ పాఠం దాన్ని సరిచేశాడనమాట. ధైర్యంగా లేచి ఆ కుర్రవాడు ఆ క్లాస్‌లో చెప్పాడనమాట. చెప్తే అప్పుడు ఆ టీచరు, "బావుందమ్మా, చక్కగా చెప్పావు. నువ్వెక్కడ నేర్చుకున్నావు?" ఏమిటంటే అప్పుడు గర్వంగా, "నేను ధ్రువజ్ఞానం చెందినవాడను. నేను ఇదన్నీ కూడా ధ్రువజ్ఞానంలో నేర్చుకున్నాను. నాకు ధ్రువజ్ఞానం ద్వారా తెలిసింది" అని చెప్పి ధైర్యంగా నిజాన్ని చెప్పాడనమాట. చూసారా? సో, ఇక్కడ కూడా మా యొక్క ఉద్దేశ్యం అదనమాట. సో, ధ్రువజ్ఞానంలో నేర్చుకున్న అన్నీ కూడా అథెంటిక్ అనమాట. గురువుగారు బ్రహ్మశ్రీ షణ్ముఖ శర్మ గారు ఏదైతే కాచి వడపోసి ఆయన చేర్చిన పాఠాలన్నమాట ఇవన్నీ అన్నమాట. సో, మనం రామాయణం కూడా చెప్పుకుంటాము. రామాయణం వాళ్ళు వీళ్ళు రాసింది కాదు. మనకు మూలము వాల్మీకి రామాయణం అనమాట. వాల్మీకి రామాయణం నుంచి చెప్పుకున్న పాఠాలు మాత్రమే ఇక్కడ మనం రామాయణం చదువుకుంటాం అనమాట. కాబట్టి మన యొక్క ఉద్దేశ్యం, ధ్రువజ్ఞానం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే పిల్లలకి ధైర్యంగా ముందుకు వచ్చి ధైర్యంగా మాట్లాడగలగడం. తర్వాత ధైర్యంగా ఇది ఇలా ఉంది అని చెప్పి చెప్పగలగడం కావాలనమాట. అదనమాట. ఏదో మైండ్‌లో పెట్టుకొని చదివి గుర్తుపెట్టుకోవడం కాకుండా అర్థం చేసుకోగలగడం కావాలనమాట. అదండి. అయితే ఇప్పుడిక్కడ మనకి మనం ఇప్పటివరకు ధ్రువజ్ఞానం ఏమిటి? లక్ష్యం ఏమిటి? ఏం చేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి మాట్లాడుకున్నాం. అయితే మనకి క్లాస్‌కి వెళ్ళినప్పుడు మనం అందరం కూడా ఫిజికల్‌గా ఇన్ పర్సన్ క్లాస్‌కి వెళ్ళి మనం క్లాస్‌లో కూర్చొని పాఠాలు వింటూ ఉంటాం. మనకిది ధ్రువజ్ఞానం అనేది ఆన్‌లైన్ విశ్వవిద్యాలయం అన్నమాట. ఇప్పటివరకు చాలామంది 900 మంది విద్యార్థుల వరకు చాలామంది ఉన్నారనమాట. అయితే మనం ఈ క్లాస్‌లో అటెండ్ అయినప్పుడు మనకు ఆన్‌లైన్ క్లాస్ కదా! క్లాస్‌లో అటెండ్ అయినప్పుడు ఏ విధమైన నియమాలు ఫాలో అవ్వాలి? ఎటువంటి రూల్స్ ఫాలో అవ్వాలి? అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. అవి తప్పనిసరి. ప్రతి వారు కూడా ప్రతి పిల్లలు చిత్రప్ప కుంకుమ थोड़ा ना మీరు దయచేసి దీపా శర్మ గారు మ్యూట్‌లో ఉండాలండి. ఏమన్నా అడగదలుచుకున్నారా? సరే. అయితే ఇక్కడ మనకి ముందరగానే ఇచ్చామనమాట. ఏమిటి? ఇది పిల్లలు. పిల్లలంటే మేము ధ్రువతేజవులు అంటాము. ఈ ధ్రువతేజవులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తరగతిలో క్లాస్‌లోకొచ్చేటప్పుడు ఏ విధంగా ఉండాలి? ఏ విధంగా వచ్చి క్లాస్‌కి అటెండ్ అవ్వాలి? అని చెప్పి కొన్ని నియమాలున్నాయనమాట. ఏమిటి? తిలక ధారణ గాని, కుంకుమ ధారణ గాని అంటే తిలకం పెట్టుకోవడం, కుంకుమ పెట్టుకోవడం తప్పనిసరి. ఎట్టి పరిస్థితుల్లోనూ నుదుటి ఖాళీగా ఉండకుండా బోసిగా రాకూడదనమాట. ఇది ధ్రువజ్ఞానం యొక్క మొట్టమొదటి నియమం అనమాట. మనం ఇది స్టిక్కర్ ఉన్నా కూడా కింద చిన్న కుంకుమ బొట్టు పెట్టుకోవడం తప్పనిసరనమాట. అలాగే మగపిల్లలు ఎవరైతే విభూతి రేఖలు పెట్టుకోవడం గాని, కుంకుమ ధారణం చేయడం గాని తప్పనిసరనమాట. ఇవి కుంకుమ ధారణం చేయడం యొక్క విశిష్టత, దాని యొక్క ఉపయోగం, ప్రాముఖ్యత ఏమిటనేది మనకి ధ్రువజ్ఞానంలోనే పాఠాల్లో వస్తుందనమాట. అప్పుడు మీకు నిజంగా తెలుస్తుందనమాట. ఏమిటి ఇంత గొప్పతనం ఉందా అని చెప్పేసి మనకు తెలుస్తుందనమాట. కాబట్టి కుంకుమ ధారణ విశిష్టత అంత గొప్పదనమాట. కాబట్టి కుంకుమ ధారణ తప్పనిసరిగా చేయాలనమాట. తర్వాత ఇంకొక ముఖ్యమైన విషయం. అందరూ కూడా చక్కటి దుస్తులు వేసుకొని రావాలన్నమాట. డ్రెస్ సెన్స్ చాలా చక్కగా ఉండాలన్నమాట. ఆహ్, ఏ ఏ విధంగా
ట్యాంక్ టాప్స్, తర్వాతేమో ఇక్కడి వరకు డ్రెస్సులు కాకుండా చక్కగా డ్రెస్ వేసుకొని రావాలి. అలాగే ఆడవారు ఎవరైతే చిన్న పిల్లలు అమ్మాయిలున్నారో వాళ్ళు జుట్టు విరమోసుకొని లేకుండా చక్కగా జుట్టుని జడ వేసుకొని అల్లుకుని రావాలనమాటండి. సో, అది కూడా మన పురాణాల్లో చెప్పబడిందనమాట. తర్వాత మన సాంప్రదాయం ఏంటంటే ఇక్కడ ముఖ్యంగా గమనించవలసింది ఏమిటంటే ఇక్కడ ఎవరు కూడా ఓంకారాన్ని ఓంకారం గాని, ఏదైనా బీజాక్షరాలను మాత్రం మనం ఉచ్చరించమనమాట. అవి బీజాక్షరాలు కాబట్టి మనం ఉచ్చరించాం. మనం ఎప్పుడు కూడా శ్రీ అని వాడతామనమాట. శ్రీమాత్రే నమః అని చెప్పి వాడుతూ ఉంటాం. శ్రీరామ అని చెప్పి వాడుతూ ఉంటాం. ఓంకారం మాత్రం ఎవరు ఉచ్చరించవద్దనమాట. సో, ఇదనమాట. సో, ఇది మన ధ్రువజ్ఞానం, డెకోరం. ఇది అందరూ తప్పనిసరిగా ఫాలో అవ్వాలనమాట ఈ నియమాలు. అయిన తర్వాత ఇంకా ఏమిటి, మనకి క్లాస్ రూమ్‌లోకొచ్చేటప్పుడు మనకి ప్రతి క్లాస్‌కి ఒక ఒక వారం అంటే ప్రతి శుక్రవారం క్లాస్ ఉన్నవాళ్ళు మళ్ళీ శుక్రవారం అటెండ్ అవుతూ ఉంటారు. వారానికి ఒక తరగతి కదా! ఒక క్లాస్ కదా! కాబట్టి మీరందరూ ఏం చేయాలంటే మనకు ఆల్రెడీ మెటీరియల్ అని ఉంటుందన్నమాట. ఇందాకనే మనం చెప్పుకున్నాం కదా! టెక్స్ట్ బుక్, సిలబస్ అని చెప్పాను కదా! అలాగే మీకందరికీ కూడా మెటీరియల్ అనేది అందుబాటులో ఉంటుందన్నమాట. అవైలబుల్‌గా ఉంటుంది. ఎక్కడ అవైలబుల్‌గా ఉంటుందంటే ధ్రువజ్ఞానం సైట్‌లో మీరందరూ కూడా లాగిన్ అవుతారు కదా! అక్కడ అవైలబుల్‌గా ఉంటుంది. మనకి చూపిస్తారు. అత్తయ్య గారు చూపిస్తారన్నమాట. అప్పుడు మీరందరూ కూడా ఈజీగా ఆ మెటీరియల్‌ని డౌన్‌లోడ్ చేసుకొని, నెక్స్ట్ వీక్ క్లాస్ ఏముంది అని చెప్పేసి ఒక్కసారి చూసుకొని, నెక్స్ట్ వీక్‌లో పలానా వీక్‌న, పలానా రోజున ఈ క్లా ఇది ఈ ఇది ఈ పాఠం చెప్తున్నారు. ఈ పాఠం చెప్తున్నారు అని చెప్పి ఒకసారి మీరు చూసుకున్నారనుకోండి, మేము చెప్పినప్పుడు మీకు ఈజీగా అర్థమైపోతుందనమాట. కాబట్టి అది మేము మీ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నాం. అలాగే తల్లిదండ్రులు ఎవరైతే పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో కొంచెం మీ యొక్క సహాయం కూడా పిల్లలకి కావాలి. మొట్టమొదటిసారిగా వాళ్ళు ఈ ధ్రువజ్ఞానం ఇచ్చారు కాబట్టి ఈ తల్లిదండ్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా పిల్లలకి ఒకసారి సహాయం చేస్తే తర్వాత క్లాసెస్ వాళ్ళు ఈజీగా ముందుకు వెళ్ళిపోతారనమాట. అలాగా ఇంకొకటి ముఖ్యమైన విషయం మనకి రామాయణం అనగానే అది కావ్యం. గొప్ప కావ్యం అనమాట. అందులో శ్లోకాలు అవన్నీ ఉంటూ ఉంటాయనమాట. కాకపోతే ఇక్కడ ఈ శ్లోకాలు ఇచ్చాం గానీ, శ్లోకాలు తరగతిలో మాత్రం శ్లోకాలు చెప్పరండి. అవి ఓన్లీ రిఫరెన్స్ కోసమే. శ్లోకాలు ఉన్నాయి అని చెప్పి రిఫరెన్స్ కోసం ఇచ్చాం తప్ప శ్లోకాలు, పద్యాలు చెప్పరనమాట. తర్వాత క్లాసు సమయంలో శ్లోకాస్ రిసైట్ చేయడం, పిల్లల చేత రిసైట్ చేయించడం అవి ఉండదనమాట. తర్వాత ఇంకో విషయం ఏంటంటే మనకి పద్యాలు అవి ఉంటూ ఉంటాయన్నమాట. అయితే ఆ పద్యాలను కూడా ఏం చేశారంటే ఆన్‌లైన్‌లో యూట్యూబ్‌లో చక్కటి ఉచ్చారణతోటి పద్యాలు ఇవ్వడం జరిగిందనమాట. ఆ కింద ఇవ్వబడి ఒక లింక్ ఉంటుందనమాట. ప్రతి పద్యానికి లింక్ ఉంటుంది. మీరు గనక ఆ లింక్‌ని గనక క్లిక్ చేస్తే ఆ పద్యం ఉన్న పేజీకి నావిగేట్ అవుతుందనమాట. చక్కగా ఆ పద్యం ఉచ్చారణా దోషాలు లేకుండా గురువుగారు ఆ పద్యాన్ని ఉచ్చరించారు. సో, మీరందరూ కూడా పిల్లలు ఎవరైతే ఉన్నారో ఆ పద్యాన్ని విని, ఆ విధంగా ఉచ్చరించడానికి ప్రయత్నం చేయొచ్చనమాట. సో, ఇది మనకి ముందు ముందు మన ఈ ఎలక్యూషన్ చెప్పి ఒక ఈవెంట్ ఉంటుందన్నమాట. అందులో పార్టిసిపేషన్ చేసినప్పుడు, గ్రూప్ డిస్కషన్స్ పార్టిసిపేషన్ చేసినప్పుడు చక్కగా ఉపయోగపడుతుందన్నమాట. ఎందుకంటే అందరూ కూడా అదే ఉచ్చారణతోటి పలుకుతారు కాబట్టి చక్కగా ఉంటుంది. సో, పద్యాలు గాని, శ్లోకాలు గాని తరగతి గదిలో చెప్పబడవనమాట క్లాస్‌లో. అలాగే ఇంకోటేంటంటే, ఇందాక నేను చెప్పినట్టుగాను, మనం మీరందరూ కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇన్‌స్టెడ్ ఆఫ్ బై హార్ట్ అంటే ఏదో ఆహ్, చదివేసిన మెమోరైజ్ చేసేయడం కాకుండా, అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి. డౌట్‌లొచ్చిన చోటల్లా అడగడానికి ప్రయత్నం చేయండమ్మా. సో, ఇది ముఖ్యంగా మేము మీకు అందరికీ చెప్పే ఒక సజెషన్ అనమాట. ఓకేనా? అందరూ అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలనమాట. సో, ఇదనమాట. మీరందరూ కూడా చూస్తే ఇక్కడ ఒక ఇమేజ్ ఇవ్వబడిందనమాట. ఇమేజ్‌లో అందరి పిల్లలు కూడా వీడియో ఆన్ చేసుకొని ఉన్నారనమాట. అది కూడా ధ్రువజ్ఞానం, డెకోరం ఫాలో అవుతుందనమాట. తప్పనిసరిగా అందరూ వీడియో ఆన్ చేసుకోవాలి. అలాగే అందరూ కూడా తిలకధారణ చేశారనమాట. సరేనమ్మా? ఇంకా ఏమిటంటే ఆ! మనకి క్లాసు ఒక గంట మాత్రమే. మీకు పలానా ఆదివారం నాడు సండే రోజున 10:30-11:30 అని క్లాస్ ఉందనుకోండి. కరెక్ట్‌గా అదే టైంకి క్లాస్ మొదలుపెట్టబడుతుంది. తర్వాత 11:30కి క్లాస్ అయిపోతుందనమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ క్లాసు ఎక్స్‌టెండ్ చేయబడదనమాట. సరేనమ్మా? ఆ ఒక్క గంటలోనూ కూడా మనకు సిలబస్ ఏదైతే ఉందో ఆ సిలబస్‌ని మనం చెప్పుకుంటాం అనమాట. కాబట్టి ఎవరు కూడా ఆ క్లాస్‌ని మిస్ అవ్వద్దు. అలాగే ఇంకా క్లాస్ నియమాలు ఇంకా ముందు ముందు చెప్తాము. తర్వాత పిల్లల అండర్‌స్టాండింగ్ అంటే పిల్లలు అర్థం చేసుకునే విధానాన్ని బట్టి, వాళ్ళకి ఎలా అర్థమవుతుందో విధానాన్ని బట్టి, సిలబస్‌ని బట్టి మనం ఒక క్లాస్‌లో ఎంతమంది పిల్లలున్నారని చెప్పేసి మనం డిసైడ్ చేశారనమాట. కాబట్టి మీరు మొట్టమొదటి రోజు నుంచి అంటే క్లాసు స్టార్ట్ అయిన రోజు నుంచి చివరి వరకు అంటే సంవత్సరం అయ్యేంత వరకు కూడా అదే క్లాస్‌లో ఉండడానికి ప్రయత్నం చేయండమ్మా. ఎందుకంటే ఆ విధంగా ఉండడం మూలంగా ఏమవుతుందంటే టీచర్‌కి
తర్వాత మధ్యలో స్టూడెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధం, వాళ్ళు ఏదైతే ఉందో వాళ్ళ యొక్క రిలేషను బాగా ఇంప్రూవ్ అవుతుందనమాట. చక్కగా ఆ స్టూడెంటు డౌట్లు అడగగలుగుతాడు. ఆ! తర్వాత ఆ టీచర్ వాళ్ళకి చక్కగా సమాధానం చెప్పగలుగుతారు. తర్వాత రిలేషన్ ఇంప్రూవ్ అవుతుందనమాట. అలా కాకుండా మరి కొన్ని రోజులు ఒక క్లాస్‌లో ఉండి, తర్వాత కొన్ని రోజులు వేరే క్లాస్‌లో ఉండడం మూలంగా ఏమవుతుందంటే, ఈ క్లాస్‌లో ఉన్న టీ రిలేషన్ ఏమిటంటే అక్కడ కొంచెం దెబ్బతినే అవకాశాలున్నాయన్నమాట. అలా కాదు, తప్పనిసరి ఈ క్లాస్ మారాలనిపిస్తే మారవచ్చు. మేము చెప్పేది ఏమిటి అంటే, తప్పకుండా అదే క్లాస్‌లో ఉండడానికి ప్రయత్నం చేయండి సంవత్సరం మొత్తంగాను. సరేనా అమ్మా? అది. అలాగా ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ ఇంకొక విషయం. మనం క్లాసు, క్లాసు సాధారణంగా 10:30 క్లాస్ అనగానే 10:30కే జాయిన్ అవ్వడం కాకుండా ఒక 10 నిమిషాల ముందర, 10 నిమిషాల ముందర క్లాస్‌లో గనుక జాయిన్ అవుతే ఇక్కడ ఏమిటంటే మనకి ఒకటే సమయానికి వేరు వేరు క్లాసెస్ జరుగుతూ ఉంటాయన్నమాట. వేరు వేరు క్లాసెస్ స్టార్ట్ అవుతాయన్నమాట. మీరు గనక 10 నిమిషాల ముందుగా క్లాస్‌కొస్తే అప్పుడు మిమ్మల్ని మీకు సంబంధించిన క్లాస్‌లోకి మీరు పంపబడతారనమాట. మిమ్మల్ని మూవ్ చేస్తారనమాట. అదంతా కూడా కొంచెం టైం పడుతుందనమాట. కాబట్టి 10 నిమిషాల ముందర రావడానికి మీరు ప్రయత్నం చేయండి. అలాగే ఆ! కరెక్ట్‌గా ఖచ్చితంగా క్లాసు సమయానికి స్టార్ట్ అవుతుంది. సమయానికి ముగుస్తుంది. ఎప్పుడో తప్పనిసరి అయ్యి కొన్ని పెద్ద పాఠాలున్నప్పుడు తప్ప మిగిలినప్పుడల్లా కూడా క్లాసు తప్పనిసరిగా అనుకున్న టైంకి ముగుస్తుందమ్మా. ఒకవేళ ఎక్స్‌టెండ్ కావాలన్నా కూడా ఒక 5 నిమిషాలు మాత్రం ఎక్స్‌టెండ్ అవుతుంది తప్ప ఎక్కువ క్లాస్ ఎక్స్‌టెండ్ అవ్వదు. అలాగే చాలా ముఖ్యమైన విషయం, అందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే, మీరందరూ కూడా మీరు లెవెలు, మీరు ఏ లెవెలు అందరికీ తెలుస్తుంది. మీరు లెవెలు, తర్వాత మీ యొక్క పేరు. నేనిక్కడ నా నా పేరు చూస్తే అక్కడ చూడండి, బీటీ 1005 అని ఉందనమాట. అంటే ఏంటి? అది నాకిచ్చిన క్లాస్ కోడ్ అనమాట. అలాగే ప్రతి వాళ్ళకి కూడా ఒక క్లాస్ కోడ్ ఉంటుందనమాట. సో, ఐడెంటిఫికేషన్ నంబర్ అనమాట అది. ఆ క్లాస్‌కి సంబంధించిన ఐడెంటిఫికేషన్ నంబరు అండర్‌స్కోర్ మీ పేరు పెట్టుకోవాలనమాట. సో, పెట్టుకుంటే ఎవరైతే మిమ్మల్ని చూసి ఓకే, ఈ కుర్రాడు ఈ క్లాస్‌కి సంబంధించిన వాడు కాబట్టి మిమ్మల్ని ఆ క్లాస్‌కి మూవ్ చేస్తారనమాట. జూమ్‌లో ఒకటే టైంకి డిఫరెంట్ క్లాసెస్ నడుస్తూ ఉంటాయనమాట. మీరు ఈ కోడ్ పెట్టుకోకపోతే మిమ్మల్ని మూవ్ చేసే వాళ్ళకి తెలీదనమాట. మీరు ఏ క్లాస్‌లోకి జాయిన్ అవుతారు అని చెప్పేసని. కాబట్టి మీరు తప్పనిసరిగా మీ నేము, మీ కోడ్ పెట్టుకొని జాయిన్ అవ్వాలనమాట. ఎప్పుడూ ఇదే ఫాలో అవుతూ ఉండాలనమాట. అలాగే ఆ! ముఖ్యమైన విషయం. మీరందరూ కూడా ఎట్టి పరిస్థితుల్లోనూ మీ వీడియో కెమెరాని మాత్రం ఆఫ్ చేసుకోవద్దమ్మా. ఎప్పుడు వీడియో కెమెరాని ఆన్ చేసుకోవాలి. దానికి కూడా మార్క్స్ ఉంటాయి. మీరు వీడియో కెమెరాని ఆన్ చేసుకుంటే, అప్పుడు మీరు డౌట్లు అడిగినప్పుడు టీచర్‌కి తెలుస్తుంది. ఎవరు డౌట్లు అడుగుతున్నారు? ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నారు అని చెప్పి తెలుస్తుందనమాట. మీరు వీడియో కెమెరా ఆన్ చేసుకోకపోతే మాకు తెలీదు. మీరు వింటున్నారా తెలీదు, వినట్లేదా తెలీదు. మిమ్మల్ని మానిటర్ చేయడానికి ఉండదనమాట. ఎప్పుడు కూడా ఇద్దరు టీచర్స్ ఉంటారనమాట. ఒక టీచర్ పాఠం చెప్తూ ఉంటే, ఇంకో టీచర్ మానిటర్ చేస్తూ ఉంటారు. కాబట్టి మీరెప్పుడూ కూడా వీడియో ఆన్ జేసుకోవాలి. పొరపాటున ఎప్పుడైనా కనక మీ ఇంటర్నెట్ కనెక్షన్ బాగోలేకో, లేపోతే మీ యొక్క వీడియో సరిగ్గా లేకో ఒకవేళ గనక వీడియో ఆన్ కాకపోతే మీరు మాకు మెసేజ్ చేయాలి. నా వీడియో కెమెరా పనిచేయట్లేదు. కాకపోతే ఇదే కామన్ ప్రాక్టీస్ కాకుండా చూసుకోండి. అంటే రెగ్యులర్‌గా వీడియో ఆన్ చేసుకోకుండా మాత్రం ఉండకండి. ఒక్కసారి, 2 సార్లు పర్వాలేదమ్మా. అదనమాట. తర్వాత చక్కటి విషయం, మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, మనం ఎప్పుడూ కూడా హలో అని గాని, హాయ్ అని గాని, బాయ్ అని గాని మాట్లాడుతూ ఉంటాం. సాధారణంగా అది కామన్ అయిపోయిందనమాట. కాపోతే ఇక్కడ మాత్రం మనం ఎప్పుడు కూడా శివాయ గురవే నమః, ఒక్కసారి శివాయ గురవే నమః అని చెప్పుకుంటాం. ఇప్పుడు మీరొచ్చినా కూడా మీరందరూ కూడా మాతోటి ఏం చెప్తారు? శివాయ గురవే నమః అనుకుంటారు. అలాగే మనకి చివర్లో అటెండెన్స్ వేస్తారు. అటెండెన్స్ వేసినప్పుడు కూడా శివాయ గురవే నమః అని చెప్పి, పేరు పిలిచినప్పుడు శివాయ గురవే నమః అని చెప్పి చెప్పాలనమాట. హలో అని గాని, హాయ్ అని గాని ఇటువంటి మాటలొద్దనమాట. చక్కగా శివాయ గురవే నమః అని చెప్పేసి మనం పరమాత్మను తలుచుకుందాం. అలాగే ఇంకొక ముఖ్య విషయం ఏమిటంటే, మనం క్లాసు డైరెక్ట్‌గా పాఠంలోకి వెళ్ళిపోకుండా ఎప్పుడు కూడా గణపతి ప్రార్థన చేసుకుంటాం అనమాట. గణపతి ప్రార్థన, తర్వాత ఆహ్, ఆహ్, సర్వగాయత్రి మంత్రం అని ఉంటుందనమాట. సో, ఇక్కడ మీకు ఈ ఈ యొక్క ఏదైతే మీకు ఈ మెటీరియల్ నేను చూపిస్తున్నానో, ఆ మెటీరియల్ మీకు కూడా అవైలబుల్‌గా ఉంటుందనమాట. సో, మీరు ఇది లింక్ క్లిక్ చేసిన వెంటనే ఆ రెస్పెక్టివ్ యూట్యూబ్ లింక్‌కి వెళ్ళిపోతారనమాట. అందులో మీకది ప్లే అవుతుందనమాట. ఇక్కడ నేను ప్లే చేయడం లేదు. మనకి టైము మనకు ముఖ్యం కాబట్టి, ఇక్కడ ఏమిటంటే అంతరాయ తిమిరోపశాంతి అని చెప్పి గణపతి ప్రార్థన ఒకటుంది. తర్వాత సర్వ చైతన్య రూపాంతాం అని పదంతో స్టార్ట్ అయ్యే సర్వగాయత్రి మంత్రం అనమాట. అంటే ఆ గాయత్రి మంత్రాన్ని అందరూ చదువుకోవచ్చనమాట. సో, అటువంటి గొప్ప మంత్రాలు ఉన్నాయన్నమాట. ఇది ఈ విధంగా మనం చెప్పుకొని మొదలు పెడతామనమాట. ఆ తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, చాలా ముఖ్యమైన విషయం, ఆంటీ అని గాని, అంకుల్ అని గాని ఇటువంటి పిలుపులు లేవనమాట. మనం సాధ్యమైనంత వరకు
అక్క, అత్త, మావయ్య అని నేనున్నా అనుకోండి, నన్ను మావయ్య అని పిలవండి. గురువు గారు కాదు. ఎందుకంటే మనకందరికీ గురువు గారు సామవేదం శర్మ గారనమాట. మమ్మల్ని అందరినీ మీరు పిల్లలందరూ కూడా మావయ్య అని పిలవండి. ఇప్పుడు లలిత గారు ఉన్నారనుకోండి, ఆవిడని అత్తయ్య అని గాని, పిన్ని అని గాని పిలవాలి. లేకపోతే అక్క. కాబట్టి ఈ విధంగా పిలవడాన్ని మీరు నేర్చుకోవాలనమాట. సరేనా అమ్మా? ఆంటీ, సార్ ఇటువంటి మాటలు వద్దు. నేర్చుకుందాం. సరేనా? మొట్టమొదటిసారిగా పర్వాలేదు. నెక్స్ట్ టైమ్ నుంచి కూడా మనం నేర్చుకుందాం అనమాట. అలానా? అలాగే ఇంకొక విషయం ఏంటంటేను, మీరు కూర్చొని క్లాస్ విని ఇప్పుడు మనం క్లాస్‌కి వెళ్ళినప్పుడు ఎలా వింటాం? చక్కగా కూర్చొని టీచర్ గారు బోర్డ్ మీద, బ్లాక్ బోర్డ్ మీద ఏం రాస్తున్నారో అవన్నీ చక్కగా వింటూ ఉంటాం. అలాగే ఇక్కడ కూడా కూర్చొని అస్సలు కదలకుండా ఫ్లోర్ మీద కూర్చొని గానీ, కుర్చీలో కూర్చొని గానీ తప్పనిసరిగా క్లాస్ వినాలి. అంతేగాని రివాల్వింగ్ చైర్‌లో కూర్చొని అటు ఇటు తిరుగుతూ, సోఫాలో కూర్చొని రిలాక్స్‌డ్ పోజ్‌లో కాళ్ళు చాపుకొని, మోకాళ్ళ మీద కూర్చొని అటువంటి మాత్రం కూర్చోవద్దనమాట. చక్కగా మఠం వేసుకొని కూర్చొని కదలకుండా ఆ! మీరు క్లాస్ వినాలనమాట. ఇది మన యొక్క క్లాస్ నియమాలనమాట. తర్వాత ఇంకొక విషయం ఏంటంటే, క్లాస్ జరుగుతున్న సమయంలో తినడం గానీ, తాగడం గానీ అటువంటివేమీ చేయకండమ్మా. ఏమన్నా ఉంటే క్లాస్‌కు ముందరే తినేసేసి వచ్చేసేయండి. మంచినీళ్ళు మాత్రం తాగండి. పర్వాలేదు, తప్పులేదు. మిగిలిన తినడం, తాగడం, తింటూ ఉండడం ఉంటే మన ధ్యాస పాఠం మీద ఉండదనమాట. పాఠం మీద కాకుండా ధ్యాస వేరే చోటకి వెళ్ళిపోతుందనమాట. మన ధ్యాస పాఠం మీద ఉండాలి అంటే మనం సావధానంగా, డిసిప్లిన్‌గా కూర్చోవాలి. మన టీచర్ గారు ఎవరైతే ఇన్‌స్ట్రక్టర్ ఏదైతే ఉందో, ఏ పాఠం చెప్తున్నారో వాటి మీద మీరు కాన్సంట్రేషన్ చేయాలి. ఎందుకు? మన యొక్క దృగ్జ్ఞానం లక్ష్యం, మన లక్ష్యం ఏమిటి? మనం కాన్సెప్ట్స్‌ని అర్థం చేసుకోవాలి. బై హార్ట్ చేసుకోవడం కాదనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ విధంగా ఫాలో అయ్యి మాకు సహకరించాలనమాట. సో, పిల్లలు ఫాలో అవ్వడానికి పేరెంట్స్ పిల్లలకు సహాయం చేయాలని చెప్పి మేము పేరెంట్స్‌ని అభ్యర్థిస్తున్నామండి. అలాగే ఇక్కడ నేను ఇందాక వరకు చెప్తున్నాననమాట. సిలబస్ ఉంది. టాపిక్స్ సెలెక్ట్ చేశారు. ఈ టాపిక్స్ ఉన్నాయని చెప్తున్నాను కదా! అసలు ఏమిటి ఆ టాపిక్సు అని ఉన్నాయన్నమాట. మనకిక్కడ 6 లెవెల్స్ ఉంటాయన్నమాట. ఇవన్నీ అత్తయ్య గారు కవర్ చేస్తారు. 6 లెవెల్స్ అంటే 6 ఇయర్స్ అంటే మనకి లెవెల్ 1 నుంచి లెవెల్ 6 అంటే 6 తరగతులనమాట. ఈచ్ లెవెల్ ఒక సంవత్సరం ఉంటుందనమాట. అంటే లెవెల్ 1 1 ఇయర్, లెవెల్ 2 1 ఇయర్ అలా ఉంటుందనమాట. అలాగా మళ్ళీ లెవెల్ 1లో కూడా దాన్ని ట్రైమిస్టర్ అంటే 3 నెలలు ఒకటి. అలా 3 నెలలకి ఒక ట్రైమిస్టర్ ఉంటుందనమాట. అలాగే సంవత్సరంలో 3 ట్రైమిస్టర్స్ ఉంటాయి. అవన్నీ మీకు ఎక్స్‌ప్లెయిన్ జేస్తాను. అయితే మీరిక్కడ గనక చూస్తే, మనం మీరిక్కడ స్లైడ్‌లో ఏం చూపించారు? మనము ఈ ధ్రువజ్ఞానంలో ఉన్న 6 సంవత్సరాల్లో ఏమేం పాఠాలు చెప్పుకుంటాము. మన సనాతన ధర్మం ఎంతో అనంతమైనది. ఎన్నో పురాణాలు, తర్వాత ఎన్నో గాథలు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మనం చెప్పుకోవడం అవ్వదు కాబట్టి, మనకి అవసరమైనవి పిల్లలకి అవసరమైనవి పిల్లలకి ఏ విధంగా చెప్తే బావుంటుంది, వాళ్ళ లెవెల్‌కి ఏ విధంగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, అటువంటివన్నీ దృష్టిలో పెట్టుకొని బ్రహ్మశ్రీ గురువుగారు మనకి ఈ టాపిక్స్ సెలెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇందులో చక్కటి టాపిక్స్ ఏమిటి? పద్యాలు, శ్లోకాలు ఉన్నాయన్నమాట. ఈ పద్యాలు, శ్లోకాలు క్లాస్‌లో మీకు వినిపిస్తారనమాట. మీరు విని మీరది ఉచ్చరించాలనమాట. అవి మీరు నేర్చుకోవాలనమాట. అలాగే దేవతా విజ్ఞానం. దేవతా విజ్ఞానం అంటే ఏమిటి? మన యొక్క దేవీ దేవతలు కింద ఇచ్చారు చూడండి. డౌన్ లెఫ్ట్ కార్నర్‌లో ఉన్నాయన్నమాట. ఏమిటి? గణపతి గురించి, శ్రీ మహావిష్ణువు గురించి, సూర్యనారాయణమూర్తి గురించి, ఆంజనేయ స్వామి వారి గురించి, ఆది శంకరాచార్యుల వారి గురించి. అంటే ఏంటి? దేవతలు మన హిందూ సాంప్రదాయంలో దేవతలు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించిన విషయాలు తెలియపరుస్తారన్నమాట దేవతా విజ్ఞానం. అలాగా సంఖ్యావాచక ప్రజ్ఞానం. మన హిందూ సనాతన ధర్మంలో సంఖ్యలకి చాలా ప్రాముఖ్యత ఉందండి. ఆ ప్రాముఖ్యత గురించి కూడా చెప్తారనమాట. తర్వాత బాలశిక్ష. బాలశిక్ష అంటే పిల్లలకి మన మూలాలేమిటి? అంటే మన మూలాలు మన మన పూర్వీకులెవరు? మన మూలాలేమిటి? అటు అటువంటి వాటి గురించి కూడా చెప్తారనమాట. దాన్ని బాలశిక్ష అంటారనమాట. అలాగే వాల్మీకి రామాయణము. నేను ఇందాకనే చెప్పాను. వాల్మీకి మహర్షి రాసిన రామాయణాన్ని 6 సంవత్సరాలు నేర్చుకుంటాం మనం. చూడండి ఎంత గొప్ప విషయం చూడండి. 6 లెవెల్‌లోనూ కూడా రామాయణం ఉంటుంది. కాకపోతే లెవెల్ టు లెవెల్ రామాయణం చెప్పే విధానం మారుతుంది. ఎందుకంటే చిన్న పిల్లలు వాళ్ళ యొక్క అర్థం చేసుకునే విధానాన్ని బట్టి రామాయణం చక్కగా చెప్పబడుతుందనమాట. ఆ టీచర్ ఆ ఉపాధ్యాయుల ద్వారా. అది తర్వాత భగవద్గీత పాఠం కూడా ఉంటుందండి. అది కూడా చెప్తారు భగవద్గీత. తర్వాత స్పిరిచ్యువల్ క్వెస్ట్ అని ఉంటుందనమాట. అంటే ఒక ఆధ్యాత్మిక పరమైన ఒక ప్రశ్న ఉంటుందనమాట. ఏమిటి? మనం జడ ఎందుకు అల్లుకుని వేసుకోవాలి? లేకపోతే శంకరుడు వినాయకుడిని వినాయకుడి తలని ఎందుకు తీసేశారు అని చెప్పి కొన్ని ప్రశ్నలు బయట వాళ్ళు వేస్తూ ఉంటారు. అటువంటి వాళ్ళకి చక్కని కరెక్ట్ సమాధానం చెప్పడానికి ఇటువంటి వాటిని స్పిరిచ్యువల్ క్వెస్ట్ అనే ఒక పాఠం పెట్టబడిందనమాట. అవన్నీ కూడా మనకుంటాయనమాట. అలాగే భారతీయ స్టోరీస్ మనందరికీ అందరికీ చక్కగా ఇష్టమైనది ఏమిటంటే కథలనమాట.
అందులోనూ ఈ కథలు మహాభారతం నుంచి, శివపురాణాల్లోంచి, రామాయణం నుంచి తీసుకున్నాం అనమాట. భారతీయ కథలు చెప్తారనమాట. 'శిబి చక్రవర్తి' కథ, 'బలి చక్రవర్తి' కథ ఇటువంటి కథలన్నీ ఉంటాయనమాట. పిల్లలకి ఇష్టమైన కథలనమాట. అలాగే తర్వాత 'ప్రశ్నోత్తర మాలిక' అని ఒక పాఠం, చక్కటి పాఠం. అందులో ఈ 'ప్రశ్నోత్తర మాలిక' అంటే ఏమిటంటే ఇందులోనే ఉంది. ప్రశ్న, ఉత్తర, మాలిక అంటే ప్రశ్న వేయడం, సమాధానం చెప్పడం, ఒక మాలిక అనమాట. సో, ఇది శంకరాచార్యుల వారు మనకిచ్చారనమాట. అవి చాలా సులభంగా ఉంటాయనమాట. ఆ! ఆహ్, అటువంటి ప్రశ్నోత్తరమాలిక కూడా పిల్లలకి చెప్పడం జరుగుతుందనమాట. అలాగే ఇంకేమిటి హితవచనము అంటే ఒక చక్కటి మంచి మాట కూడా చెప్తూ ఉంటారనమాట. మనం కాళ్ళెందుకు కడుక్కోవాలి, పొద్దున్నే ఉదయాన్నే ఎందుకు లేవాలి, బ్రహ్మముహూర్తంలో లేవాలి, అవన్నీ ఆ పాఠాలన్నీ ఉంటాయనమాట. మనం సాధారణంగా "ఒరేయ్! కాళ్ళు కడుక్కోరా" అంటూ ఉంటాం. వెనకాల కాళ్ళు ఎందుకు కడుక్కోవాలి, ఇప్పుడు పిల్లలకి రీజన్ కూడా చెప్తే వాళ్ళ మైండ్‌లో నాటుకుపోతుందనమాట. కాబట్టి ఆ రీజన్‌తో పాటుగా చెప్పి పిల్లలకి ఈజీగా అర్థమయ్యే విధంగా చెప్తారనమాట. అది హితవచనం అనమాట. తర్వాత విదుర నీతి. విదుర నీతి మనందరికీ తెలియవలసిందనమాట. విదురుల వారు ధృతరాష్ట్రుల వారికి చెప్తారు. అయినా కూడా ఆయన అడ్డం పెట్టుకొని అది మనకి చెప్పినట్టుగానే అనమాట. విదుర నీతి ఏమిటి? ఏ సందర్భంలో వచ్చింది కూడా మనకి పాఠం ఉంటుంది. పాఠం చెప్తారనమాట. అలాగే గో విజ్ఞానం. మనం ఆవుని మహాలక్ష్మి కింద పూజిస్తామనమాట. ఆ విజ్ఞానం కూడా మనం నేర్చుకుంటామనమాట. తర్వాత సదాచారము. ఈ సదాచారం అంటే సత్ ఆచారము లేకపోతే సదా ఆచారం అంటే మంచిగా చేసే పని. మంచి పననమాట. మంచి పనులు ఎప్పుడు చేయాలి? ఏమిటా మంచి పని? ఎలా ఉంటుంది? అని చెప్పి చెప్తారనమాట. అలాగా అదేవిధంగా భారతదేశ చరిత్ర. మన భారతదేశం ఎంతో గొప్ప దేశం. ఎంతోమంది మహాత్ములున్నారు. వాళ్ళ చరిత్రలు అవన్నీ కూడా ఉంటాయనమాట. అదే విధంగా ఆ మహాత్ముల యొక్క కాంట్రిబ్యూషన్ వేరే కంట్రీస్‌కి, భారతదేశానికే కాకుండా వేరే దేశాలకి ఆ మహాత్ముల యొక్క కంట్రిబ్యూషన్ ఏమిటి అనేది కూడా మనం చెప్పుకుంటాం అనమాట. అలాగే ధర్మాలు, ధర్మ సూక్ష్మాలు ఇవి కూడా చెప్పుకుంటాం అనమాట. అసలు ధర్మం ఏమిటి? ధర్మ సూక్ష్మాలు ఏమిటి? ఇవన్నీ చెప్పుకుంటాం అనమాట. ధర్మ తర్వాత లీడర్‌షిప్ లెసన్స్ అన్నీ ఉంటాయన్నమాట. కాకపోతే పిల్లల లెవెల్స్‌ని బట్టి ఈ పాఠాలు డిఫరెన్షియేట్ చేయబడ్డాయండి. పెద్ద లెవెల్ వాళ్ళకి ఈ పాఠాలన్నీ ఉంటాయి. చిన్న లెవెల్ వాళ్ళు అంటే లెవెల్ 2 వాళ్ళకి, లెవెల్ 1, లెవెల్ 2 వాళ్ళకి కొన్ని అవసరం ఉండవు. అంటే వాళ్ళ అర్థం చేసుకునే విధానాన్ని బట్టి పాఠాలు మనం చెప్తామనమాట. ఇవి ఈ యొక్క కోర్స్ స్ట్రక్చర్ అనమాటండి. అలాగే ఇంకా మనకి కూడా ఎగ్జామినేషన్స్ ఉంటాయి. ఎగ్జామినేషన్స్ ఉండాలి తప్పనిసరి. మనం స్కూలుకి వెళ్లి పాఠాలు నేర్చుకుని ఎగ్జామినేషన్స్ ఎలా రాస్తామో, ఇక్కడ కూడా ఎగ్జామినేషన్స్ ఉంటుందనమాట. ఇందాక నేను చెప్పినట్టుగా ట్రైమిస్టర్ అని ఉంటుందనమాట. ప్రతి ట్రైమిస్టర్ అయిన తర్వాత ఒక ఎగ్జామినేషన్ ఉంటుందనమాట. ఆ ఎగ్జామినేషన్ అనేది తప్పనిసరి. ట్రైమిస్టర్ ఎగ్జామినేషన్ తప్పనిసరిగా రాయాలి. అప్పుడు ఆ ట్రైమిస్టర్ ఎగ్జామినేషన్ తప్పనిసరిగా తీసుకుంటేనే నెక్స్ట్ లెవెల్‌కి ప్రమోట్ చేయబడతారనమాట. మనకి 3 ట్రైమిస్టర్‌లు ఉన్నాయి కాబట్టి 3 సార్లు ఎగ్జామ్ తీసుకోవాలనమాట. సో, ఆ 3 సార్లు ఎగ్జామినేషన్ తీసుకున్న తర్వాత మాత్రమే నెక్స్ట్ లెవెల్ 1లో ఉన్నవాళ్ళు లెవెల్ 2కి పంపబడతారనమాట. సో, ఇక్కడ మనకి మార్క్స్ ఇచ్చేసారనమాట. ఏమిచ్చారు? ట్రైమిస్టర్‌కి 50 మార్క్స్ తప్పనిసరిగా తీసుకోవాలి. తర్వాత హోంవర్క్స్ కూడా ఉంటాయండి. ఈ ప్రతి పాఠం వెనకాల మీరు చూస్తే కొన్ని క్వెషన్స్ ఇవ్వబడతాయనమాట. ఆ క్వెషన్స్‌కి అంటే పెద్ద పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు క్వెషన్ రాసి కింద సమాధానం రాసి మాకు పంపించొచ్చనమాట. స్కాన్ తీసి అది మాకు అప్‌లోడ్ చేయవచ్చనమాట. ఒక పేజీ కాకుండా 2 పేజీలు అయిపోతూ ఉంటే మీరు ఆ పేజీలన్నిటిని కూడా ఒకటే పీడీఎఫ్‌లోకి కన్వర్ట్ చేసి లెస్ థాన్ 2 ఎంబీ ఉండాలనమాట. గుర్తుపెట్టుకోండి. మోర్ థాన్ 2 ఎంబీ ఉంటే అప్‌లోడ్ కాదు. లెస్ థాన్ 2 ఎంబీ ఉందో లేదో చూసుకొని అప్పుడు అప్‌లోడ్ చేయవచ్చనమాట. అదే చిన్న పిల్లలు ఉన్నారనుకోండి వాళ్ళు రాయలేకపోతే వాళ్ళ చేత చెప్పించి మీరు ప్రశ్న వేసి వాళ్ళ చేత చెప్పించి ఆ వాయిస్ రికార్డింగ్‌ని లెస్ థాన్ 2 ఎంబీ ఉండేంత వరకు చూసుకొని మాకు అప్‌లోడ్ చేయవచ్చనమాట. సో, ఈ విధంగా హోంవర్క్స్ ఉంటుంది. తర్వాత ట్రైమిస్టర్ టెస్ట్ ఉంటుంది. తర్వాత ఎలక్యూషన్ అని ఉంటుందనమాట. ఎలక్యూషన్ అంటే ఏంటంటే ఇది కూడా ఒక విధమైన టెస్టు. మనం నేర్చుకున్న పాఠాలు మాత్రమే మనం ఏవైతే పాఠాలు నేర్చుకున్నామో, ఏవైతే పాఠాలు చెప్పుకున్నామో వాటిలోంచి ఏదో ఒక పాఠం తీసుకొని పిల్లలు 3 నిమిషాల పాటు మాట్లాడాలనమాట. దట్టు ఆన్‌లైను అది లైవ్ టెలికాస్ట్ అవుతూ ఉంటుందనమాట. దాన్ని ఎలక్యూషన్ అంటారనమాట. దానికి కూడా మార్క్స్ ఉంటాయి. తర్వాత ఎస్సే రైటింగ్ ఉంటుందనమాట. ఏదైతే పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నచ్చిన టాపిక్స్, వాళ్ళ ఇంట్రెస్ట్ ఉన్న టాపిక్స్ వాళ్ళ యొక్క ఓన్ వర్డ్స్‌లో, సొంత వర్డ్స్‌లో ఎస్సే రాయాలి. వాళ్ళు తెలుగులోనైనా రాయొచ్చు, ఇంగ్లీష్‌లోనైనా రాయొచ్చు, సంస్కృతంలోనైనా రాయొచ్చనమాట. సో, ఏ ఏదైనా రాసి వాళ్ళు అప్‌లోడ్ చేయొచ్చనమాట. ఇంక చివరిగా కహూట్ అనే ఒక గేమ్ ఉంటుందనమాట. ర్యాపిడ్ ఫైర్ రౌండ్ లాగా మనం చెప్పుకున్న పాఠాల్లోంచి ప్రశ్నలు వేస్తారు. మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఉంటాయి. వాటికి ఎంత తొందరగా ఆన్సర్ చేస్తే వాళ్ళు పోడియంలో అంత ముందుకు వెళ్తారనమాట. మీకు నెక్స్ట్ స్లైడ్స్‌లో చూపిస్తారు. ఎలా ఉంటుంది ఏమిటి అని చెప్పేసేసి. సో,
ఆ కహూట్‌లో కూడా అందరూ పార్టిసిపేషన్ చేయాలండి. సో, ఇక్కడ కింద మీకు టిక్ మార్క్స్ ఇచ్చారు. లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు తప్పనిసరిగా పిల్లలందరూ కూడా వీటిలో పార్టిసిపేషన్ చేసి చక్కటి మార్కులు తెచ్చుకోవాలి అని చెప్పేసి మా యొక్క విన్నపం. అలాగే ఇక్కడ ఇంకొకటేంటంటే, ఇది అయిపోయిన తర్వాత సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందనమాటండి. ఈ సర్టిఫికేట్స్ లెవెల్ 1 నుంచి లెవెల్ 6 వరకు కూడా సర్టిఫికేట్స్ ఇవ్వబడతాయండి. అది చాలామంది ఈ సర్టిఫికేట్స్ గురువుగారి హస్తాల ద్వారా తీసుకున్నారనమాట. గురువుగారు ఆ ప్రదేశానికి ప్రవచనం చెప్పడానికి వెళ్ళినప్పుడు, అప్పుడు ఈ విధంగా సర్టిఫికేట్స్ ఇవ్వడం జరిగిందనమాట. ఇక్కడ ఫోటోస్‌లో గనక చూస్తే మీరు గమనించవచ్చు. అలాగే ఇక్కడేంటంటే సర్టిఫికేట్స్‌లో కూడా సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ 50% అండ్ అబోవ్ ఉంటే సక్సెస్‌ఫుల్ కంప్లీషన్ అని చెప్పి ఇస్తారు. డిస్టింక్షన్ కావాలి అంటే 80% అండ్ అబోవ్. అంటే 80% అండ్ అబోవ్ రావాలి అంటే ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా అందరూ కూడా ట్రైమిస్టర్ టెస్ట్ కంప్లీట్ చేయాలి. హోంవర్క్స్ కంప్లీట్ చేయాలి. ఎలక్యూషన్ ఇవన్నీ సాధ్యమైనంత వరకు ఇవన్నీ కూడా కంప్లీట్ చేస్తే మనకి డిస్టింక్షన్ అని చెప్పేసి మనకి గ్రేడ్ వస్తుందనమాట. తర్వాత ఫౌండేషన్ లెవెల్ వాళ్ళకి కూడా సర్టిఫికేట్స్ ఇస్తారు. కాకపోతే వాళ్ళు చిన్న పిల్లలు కాబట్టి వాళ్ళ అటెండెన్స్‌ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి సర్టిఫికేట్స్ ఇవ్వడం జరుగుతుందండి. అలాగే ఆహ్, ట్రైమిస్టర్ టెస్ట్ అని ఉంటాయన్నమాట. నేను ఇందాకనే చెప్పాను కదా! ఈ ట్రైమిస్టర్ టెస్ట్ అనేది తప్పనిసరి. ప్రతి ట్రైమిస్టర్ అయిన తర్వాత మీకు ఎగ్జామినేషన్ ఉంటుంది. కాకపోతే ఈ ట్రైమిస్టర్స్ టెస్ట్‌ని ఒక 4 వారాల ముందుగానే ఎనేబుల్ చేస్తారండి. సో, కాబట్టి మీకు స స సఫిషియంట్ టైమ్ ఉంటుందన్నమాట. సో, ఆ 4 వారాల్లోనూ ఆ ట్రైమిస్టర్ టెస్ట్ అనేది కంప్లీట్ చేసేయాలి. ఒకవేళ గనక ట్రైమిస్టర్ టెస్ట్ గనక కంప్లీట్ చేయకపోతే ఐదో వారం నుంచి ఒక్కొక్క మార్క్ చొప్పున తగ్గిపోతూ ఉంటుందనమాట. కాబట్టి మీరందరూ కూడా ఈ ట్రైమెస్టర్ టెస్ట్ అనేది ట్ర ఇచ్చిన 4 వారాల గ్రేస్ పీరియడ్‌లోను కంప్లీట్ చేయడానికి మీరు ప్రయత్నం చేయాలండి. సో, ఇది ఇప్పటి వరకు వచ్చి ఈ ధ్రువజ్ఞానం ఏమిటి? ఈ పాఠాలేమిటి? ఏం చెప్పుకుంటాము? తర్వాత ఈ టెస్ట్‌లేమిటి అని చెప్పేది మనం చెప్పుకున్నాం. మిగిలినది లలిత్ గారు చెప్తారు. లలిత్ గారు ఓవర్ టు యూ అండి. ఓకే. షేరింగ్ నేను అన్‌షేర్ చేయమంటారా? అన్‌షేర్ శివాయ గురువే నమః. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచ్యులేషన్స్ మీ అందరికీ ధృవజ్ఞానంలో చేరారు. ఒక మంచి దారిని మనం మన పిల్లలకి ఇస్తున్నాము. సో ఫర్ దట్ కంగ్రాచ్యులేట్స్. నేను ఇప్పుడు కొన్ని స్లైడ్స్ షేర్ చేస్తాను. చూడండి. సో ఇది వచ్చేసి ట్రైమిస్టర్ ఎండ్ ఈవెంట్స్ అండి. ఓకే, ఇందాక సత్యనారాయణ గారు చెప్పారు మీకు. ట్రైమిస్టర్ ఎండింగ్ అంటే 3 ట్రైమిస్టర్లు ఉంటాయి మనకు. ప్రతి ఇయర్ వీ హ్యావ్ 3 ట్రైమిస్టర్స్ కదా. ఈచ్ ట్రైమిస్టర్లో 10 క్లాసెస్ ఉంటాయి. సో ప్రతి 10 క్లాసెస్ అయిపోయాక మీకు ఈ ఈవెంట్స్ ఉంటాయి, అలానే టెస్ట్ ఉంటుంది. సో టెస్ట్ వచ్చేసి కంపల్సరీ 50 మార్క్స్ మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ది టెస్ట్ ఉంటుంది. అది కాకుండా వీ హ్యావ్ ఎలక్యూషన్, కహూట్, ఇంకా ఎస్సే రైటింగ్ కూడా ఉంటుంది. సో ఈచ్ 10 మార్క్స్. ఊరికే పార్టిసిపేట్ అయితే చాలు, దాంట్లో గెలవాలనేది ఏం లేదు. ఇట్స్ జస్ట్ అ గేమ్ అండ్ యూల్ ఎంజాయ్. ఓకే, గేమ్ అంటే అది పిల్లలు అయితే బాగా ఎంజాయ్ చేస్తారు. అసలు క్లాసెస్ రాని వాళ్ళు కూడా కహూట్ మటుకు కంపల్సరీ అటెండ్ అవుతుంటారు. సో ఎలక్యూషన్ ఏమో 2 మినిట్స్ టాక్ అన్నమాట. చిన్నది ఏదైనా మీ ఇప్పుడు ఇచ్చిన సిలబస్లో, ఇప్పుడు దాకా జరిగిన సిలబస్లో ఏదైనా టాపిక్ తీసుకొని ఒక 2 మినిట్స్ మాట్లాడాలి. సో ఒక ఎలక్యూషన్, కహూట్ అండ్ ఎస్సే రైటింగ్ సేమ్ టాపిక్ మీద మీరు 1 పేజ్ ఎస్సే రాసినా చాలు. సో అవన్నీ మీరు సబ్మిట్ చేస్తే మీకు 10, 30 మార్క్స్ అక్కడ వచ్చేస్తాయి. సో ఇంత గ్రేడింగ్ సిస్టమ్ మీరు చూసి ఉంటే మీకు మినిమం 50 మార్క్స్ రావాలి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి కదా. అండ్ 80% మార్క్స్ వస్తే యూ విల్ గెట్ ఎ డిస్టింక్షన్. సో 15% మార్క్స్ రావాలంటే 50 మార్క్స్ ఆఫ్ అ టెస్ట్. సో 50కి 50 వస్తాయని వీ డోంట్ నో. సో మిగతావి వీ కెన్ స్కోర్ ఫ్రమ్ ఎలక్యూషన్, కహూట్, వీటి నుంచి మనం స్కోర్ చేసుకోవచ్చు. ఎస్ఏ అండ్ హోంవర్క్ సబ్మిషన్కి 20 మార్క్స్. సో ఈవెంట్ రిజిస్ట్రేషన్స్ 4 వీక్స్ ముందే ఓపెన్ అవుతాయి. ఇందాకే చెప్పారు. 4 అంటే 1 మంత్ టైం ఇస్తారండి దీనికి కూడా, రిజిస్ట్రేషన్స్ కూడా. అలానే టెస్ట్ కూడా 1 మంత్ ముందే ఓపెన్ అయిపోతుంది. సో లాస్ట్ డేట్ దాకా వెయిట్ చేయకుండా యూ కెన్ రిజిస్టర్ బిఫోర్ ఇట్ సెల్ఫ్. ముందే రిజిస్టర్ చేసుకుంటే బాగుంటుంది. అండ్ దెన్ ఇప్పుడు ఈ స్లైడ్ చూడండి. దిస్ ఈస్ ద యాక్చువల్ డేట్స్ అండి. అండ్ ఇవి మారవు అండ్ యూ కెన్ సేవ్ ఇట్. ఓకే, అండ్ ఈ డేట్స్ మీరు సేవ్ చేసుకొని పెట్టుకుంటే బెటర్. August 8th నుంచి మనకు క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి. అంటే
ఫ్రైడే చేరిన వాళ్ళకి అంటే ఫ్రైడే క్లాస్ వాళ్ళకి ఆగస్ట్ 8th, సాటర్డే వాళ్ళకి 9th నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ సండే వాళ్ళకి 10th నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్. ఓకే, సో ప్రతి వీక్ అదే ప్రకారంగా క్లాసెస్ లెసన్ 1 లెసన్ 2 ఇలా జరుగుతూ వస్తాయి. సో 10 weeks క్లాసెస్ తర్వాత 11th వీక్ రివ్యూ వీక్ ఉంటుంది. అయితే 9th వీక్లోనే టెస్ట్ యాక్సెస్ స్టార్ట్ అయిపోతుంది, అంటే టెస్ట్ ఓపెన్ అయిపోతుంది. యూ కెన్ టేక్ టెస్ట్ ఫ్రమ్ దట్ డే. అంటే 4 weeks ముందు నుంచే ఓపెన్ చేస్తామన్నాం కాబట్టి వీక్ 9లోనే టెస్ట్ ఓపెన్ అయిపోతుంది. 10th లెసన్ అయిపోయాక 11th వీక్లో రివ్యూ ఉంటుంది. అంటే ఈ 10 weeksలో ఏదైనా మిస్ అయినా లేదా పిల్లలకి ఏదైనా డౌట్స్ ఉన్నా అవన్నీ ఎలక్యూషన్లో ఏదైనా హెల్ప్ కావాలన్నా అవన్నీ మనము 11th వీక్ కంపల్సరీ క్లాస్ జరుగుతుంది, పిల్లలు కూడా అటెండ్ అవ్వాలి. 12th వీక్ వచ్చేసి కహూట్ ఏదైతే గేమ్ పెట్టామో అది ఉంటుంది. మీరు సెలెక్ట్ చేసుకున్న స్లాట్ని బట్టి ఆ గేమ్కి మీరు అటెండ్ అవ్వచ్చు. సో నార్మల్లీ సండేస్ ఉంటాయి. కహూట్ అండ్ ఎలక్యూషన్ ఇవి సండేసే ఉంటుంది. సో 12th వీక్ వచ్చేసి కహూట్ అండ్ ఇది కొత్తగా ఇంట్రడ్యూస్ చేశారనేది టెస్ట్. ఒకవేళ ఇంట్లో మేము టెస్ట్ ఇప్పించలేకపోతున్నాం పిల్లలకి, వి డోంట్ హ్యావ్ టైమ్ అని పేరెంట్స్ అనుకుంటే ఇక్కడ టీచర్స్ విల్ కండక్ట్ ద టెస్ట్ ఫర్ 1 day. సో టీచర్స్తో పాటు అంటే వాళ్ళతో పాటు కూర్చోబెట్టి అక్కడ టెస్ట్ చేయించేస్తాము అనుకుంటే చేయించేయచ్చు. ఎందుకంటే టెస్ట్ ఈస్ మ్యాండేటరీ, ఇట్స్ కంపల్సరీ టు గో టు నెక్స్ట్ లెవెల్. ఇక్కడ మీరు చూస్తే ట్రైమిస్టర్ 1కి ఒక టెస్ట్, 2కి టెస్ట్, 3కి టెస్ట్, ఈ 3 టెస్టులు మటుకు కంపల్సరీ. హోంవర్క్, ఎలక్యూషన్ ఇవన్నీ కహూట్ ఇవన్నీ కంపల్సరీ కాదు, కానీ అటెండ్ అయితే యుల్ గెట్ ద మార్క్స్. ఓకే, సో ఇది అన్నమాట. సో లాస్ట్ డేట్ ఇప్పుడు గ్రూప్ డిస్కషన్ అనేది 13th వీక్లో ఇక్కడ చూపించారు మీకు, November 1st అట్లాగాని. ఈ గ్రూప్ డిస్కషన్ ఇట్స్ ఓన్లీ ఫర్ level 4 నుంచి level 4, 5, 6 వాళ్ళకి. అండ్ November 2nd వచ్చేసి మీకు ఎలక్యూషన్ లాస్ట్ డేట్, ఎలక్యూషన్ ఉంటుంది, అలానే ఇట్ ఈస్ లాస్ట్ డేట్ ఫర్ సబ్మిటింగ్ టెస్ట్, హోంవర్క్ అండ్ ఎస్సే. ఓకే, సో ఈ రకంగా ట్రైమిస్టర్ 1 వచ్చేసి November 2ndకి కంప్లీట్ అయిపోతుంది. అండ్ November 7th నుంచి ట్రైమిస్టర్ 2 స్టార్ట్ అవుతుంది. సో ఇవి డేట్స్. సో ఇలాగా 3 ట్రైమిస్టర్స్ May 3rd of 2026కి కంప్లీట్ అయిపోతాయి. సో అగైన్ మే తర్వాత జూన్, జూలై మీకు హాలిడేస్, అండ్ అగైన్ ఆగస్ట్లో మళ్ళా నెక్స్ట్ ఇయర్ స్టార్ట్ అవుతుంది. సో ఆగస్ట్ ఈ డేట్స్ యూ షుడ్ ఇంపార్టెంట్ డేట్స్ ఏంటంటే యూ షుడ్ రిమెంబర్. August 8th నుంచి స్టార్ట్ అవుతున్నాయి క్లాసెస్, November 2nd దాకా. ట్రైమిస్టర్ 2 7th నుంచి Feb 1st, అండ్ ట్రైమిస్టర్ 3 6th నుంచి Feb 6th నుంచి May 3rd. సో May 3rd is end of concluding event and graduation ceremony, end of the day. Okay, year ending. సో ఇది నౌ మెటీరియల్ మనము ఎలా యాక్సెస్ చేసుకోవాలి, మనకు మెటీరియల్ ఎక్కడ కనిపిస్తుంది, అసలు ఎలా యాక్సెస్ చేసుకోవాలి. సో ఇక్కడ మీరు చూస్తే ధృవజ్ఞానం మెయిన్ పేజ్ అన్నమాట. ఇది నేను మీకు చూపిస్తాను. సో మీరు లాగిన్ అయ్యేటప్పుడు మీరు మెయిన్ పేజ్లోకి ఇలా వెళ్తారు, అవునా? ఈ పేజ్ మీకు కనిపించే ఉంటుంది కదా. సో ఇక్కడ ఈ పైన చూడండి సైన్ అప్ ఆర్ లాగిన్ అని ఉంది కదా. ఇక్కడికి వెళ్ళి ఈ బటన్ని మీరు క్లిక్ చేయాలి, సైన్ అప్ ఆర్ లాగిన్. సో అక్కడ లాగిన్ చేస్తే మీకు ఇక్కడ ఇట్లాంటి పేజ్ వస్తుంది. ఈ పేజ్లో ఇక్కడ మీకు లాగిన్ క్రెడెన్షియల్స్ అన్నీ మీరు యాడ్ చేసుకోవాలి. అంటే మీ ఈమెయిల్ అడ్రస్, మీ పాస్వర్డ్, అండ్ ఇక్కడ కెపాచా కోడ్ ఏదైతే ఉందో అది వేసి లాగిన్ చేస్తే యూ విల్ గో ఇన్ టు ద మెయిన్ పేజ్, లాగిన్ పేజ్లోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఈ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి మీరు బాగా గుర్తుపెట్టుకోవాలండి, ఎక్కడైనా రాసి పెట్టేసుకొని. ఎందుకంటే ఇవి మర్చిపోయామని చాలా కంప్లైంట్స్ వస్తుంటాయి అండ్ ఇట్ విల్ బి డిఫికల్ట్. ఎందుకంటే టెక్నికల్ టీం వాళ్ళు చాలా తక్కువ ఉంటారు అండ్ వాళ్ళు కూడా బయట అందరూ వాలంటీర్స్ అండి, దీంట్లో అందరూ వాలంటీర్సే, వాళ్ళ పనులు చేసుకుంటూ దే ఆర్ జస్ట్ హెల్పింగ్ అవుట్ హియర్. కాబట్టి మీ క్రెడెన్షియల్స్ మటుకు మర్చిపోకుండా మీరు జాగ్రత్తగా ఎక్కడైనా రాసి పెట్టుకోండి. అండ్ దెన్ మనము ఇందాక లాగిన్ అవుతూనే ఈ పేజ్లోకి వెళ్తాం. ఇక్కడ ఏంటంటే మై అకౌంట్ మీరు క్లిక్ చేస్తే ఇది మీ మై అకౌంట్ పేజ్ అన్నమాట. ఈ పేజ్లోకి వెళ్తారు. ఇక్కడ అకౌంట్ డీటెయిల్స్ ఉంటాయి, మీ పిల్లల పేర్లు, ప్రోగ్రామ్ లెవెల్, వాళ్ళ క్లాస్, టెలిగ్రామ్ గ్రూప్. ఇక్కడ చూడండి ఈ టెలిగ్రామ్ లింక్ నుంచి వాళ్ళ క్లాస్ గ్రూప్ లింక్లోకి అంటే టెలిగ్రామ్ గ్రూప్లోకి జాయిన్ అవ్వచ్చు. ఇది ఇంకా ఇప్పుడు అప్డేట్ చేయలేదు, అంటే గ్రూప్స్ ఇంకా క్రియేట్ అవ్వలేదు, ఇంకా 1 week ఉంది కాబట్టి
గ్రూప్స్ ఇస్తారు. ఇక్కడ ఇక్కడ హైలైట్ అవుతుంది. దెన్ మీరు దీని నుంచి ఆ టెలిగ్రామ్ గ్రూప్కి యాడ్ అవ్వచ్చు, లేకపోతే టీచర్ కూడా యాడ్ చేసుకుంటారు. ఇప్పుడైతే ఇక్కడ టీచర్ పేరు కూడా కనిపిస్తోంది. సో టీచర్ని కూడా మీరు ఇక్కడి నుంచే కాంటాక్ట్ చేయొచ్చు. అంటే ఆ నంబర్ అవన్నీ ఇస్తారు. క్లాస్ కోడ్ ఉంది, క్లాస్ జూమ్ లింక్ ఇక్కడే ఉంది. ఇక్కడి నుంచైనా లింక్ నుంచైనా జాయిన్ అవ్వచ్చు, లేదా టెలిగ్రామ్ గ్రూప్లో క్లాస్ గ్రూప్లో కూడా టీచర్ పెట్టేస్తారు. సో అక్కడి నుంచైనా మీరు జాయిన్ అవ్వచ్చు. అండ్ మై వర్క్, ఇక్కడ మీకు మెటీరియల్ దొరుకుతుంది అనమాట. ఈ మై వర్క్ అనే చోటే మెటీరియల్ కనిపిస్తుంది. సో అది ఎలా కనిపిస్తుందో చూద్దాం. చూడండి, ఆ మై వర్క్ కొట్టాక ఇట్లా కనిపిస్తుంది పేజ్. ఓకే, సో ఈ పేజ్లోకి వెళ్ళాక ఇదంతా మెటీరియల్ అండి మీకు. సో వీక్ 1, వీక్ 2, వీక్ 3 అలా అంత మెటీరియల్ ఉంటుంది. సో ఇక్కడ లెసన్ నేమ్ అని ఉంది కదా, ఈ పార్ట్లో మీరు క్లిక్ చేస్తే అవి హైపర్ లింక్స్ ఆ పర్టికులర్ పీడిఎఫ్స్ ఓపెన్ అవుతాయి. అలానే యూట్యూబ్ అయితే యూట్యూబ్లోకి లింక్ నుంచి కనెక్ట్ అయిపోతారు. సో ఇది ఫస్ట్ మనకి ఇచ్చింది అంతరాయ తిమిరోపశాంతి అనేది పద్యం కాబట్టి, ఆ పద్యం యూట్యూబ్లో ఉంది కాబట్టి ఆ లింక్లోకి వెళ్ళి అక్కడ మీరు చూడవచ్చు అనమాట. సో ఇక్కడి నుంచి క్లిక్ చేసి మీరు వెళ్ళొచ్చు మెటీరియల్ చూసుకోవడానికి. ఓకే, సో ఇక్కడ మళ్ళీ చూపిస్తాను మీకు. సో క్లిక్ ఆన్ ద లెసన్ నేమ్ టు వ్యూ ఆర్ లోడ్. యూట్యూబ్ వీడియోస్ అయితే మీరు దాంట్లోకి వెళ్ళిపోతారు డైరెక్ట్గా ఆన్లైన్. పీడిఎఫ్ ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు ఇలా లెసన్ కానీ స్టోరీస్ అవన్నీ వస్తాయి కదా, ఓపెన్ అయినప్పుడు ఇక్కడ డౌన్లోడ్ బటన్ ఉంటుంది. సో ఆ డౌన్లోడ్ బటన్ నొక్కితే అది మీ కంప్యూటర్లోకి మీకు కావాల్సిన చోట అది మీరు డౌన్లోడ్ చేసుకొని సేవ్ చేసుకోవచ్చు. అండ్ అక్కడి నుంచి మీరు మెటీరియల్ యాక్సెస్ చేసుకోవచ్చు, చూసుకోవచ్చు. సో కొన్ని పేజెస్ ఎలా ఉంటాయంటే పిక్చర్స్ లాగా ఉంటాయండి, జేపీజీ ఫైల్స్ లాగా ఉంటాయి. సో అప్పుడు అక్కడ డౌన్లోడ్ బటన్ ఉండదు. అప్పుడు ఏం చేయాలి అంటే రైట్ క్లిక్ ఇచ్చారంటే మీ మౌస్ మీద ఇట్లా వస్తుంది, ఇమేజ్ కాబట్టి ఇది సేవ్ ఇమేజ్ యాజ్ అని మీరు మీకు కావాల్సిన ఫైల్లోకి వెళ్ళి అక్కడ మీరు సేవ్ చేసుకోవచ్చు. ఓకే, సో ఇది మెటీరియల్. ఇక్కడ ఏమైనా డౌట్ ఉందా అండి మెటీరియల్లో? సో ఇక్కడ ఏదైనా ఉంటే ఇప్పుడు చెప్పండి, ఎందుకంటే ఇలా స్లైడ్ చేయడానికి ఉంటుంది. ఎవరికైనా ఏదైనా డౌట్ ఉంటే షేర్ అవుతుంది. ఐ థింక్ ఏదైనా నమస్తే అండి. ఇప్పుడే చెప్పండి. అన్నారు కదా గురువు గారు ఉమ్. శ్లోకాలు అవి క్లాస్‌లో చెప్పమని. మరి ఇవి పిల్లలకి మేము నేర్పాలా అండి ఇంట్లో? ఈ శ్లోకాలు ఇవి చూపించారు కదా శ్లోకాలు పద్యాలు అవి. ఏంటంటే అండి అవి మీకు క్లాస్లో అండి అది నేర్పించడం చాలా టైం తీసుకుంటుంది. 1 అవర్లో వీ హ్యావ్ సో మచ్ ఆఫ్ మెటీరియల్ టు డూ కదండి. చాలా మెటీరియల్ చెప్పాలి, రామాయణం చెప్పాలి, భగవద్గీత చెప్పాలి, ఎంతో విషయాలు ఉంటాయి. కాబట్టి అది చెప్పడం కుదరదు. కాబట్టి దానికి లింక్ ఇచ్చారు, ప్రొనౌన్సియేషన్ ఎలా ఉండాలి అన్నీ మీకు దాంట్లో కనిపిస్తుంది నీట్గా. సో జస్ట్ ఏంటంటే వాళ్ళు దాని నుంచి నేర్చుకుంటే బెటర్. హోంవర్క్ అప్పుడు వాళ్ళు అది ఒకసారి విని వాళ్ళు దాన్ని ఉచ్చరించినప్పుడు మీరు దాన్ని రికార్డ్ చేసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఓకే, సో ఇంకొకటేంటంటే తెలుగు బాగా రాని పిల్లలుంటారు కదా! ఇప్పుడు మేము యూఎస్‌లో ఉన్నాం. సో, ఇంగ్లీష్‌లోని నేర్పుతారా ఏమన్నా కొన్ని మీనింగ్స్ కానీ ఏమైనా చెప్తున్నప్పుడు? అంటే మీరు క్లాస్ ఏది చూస్ చేసుకున్నారు? ఇంగ్లీష్ క్లాస్ చూస్ చేసుకున్నారా? తెలుగు చూస్ చేసుకున్నారా? ఇంగ్లీషే అనుకుంటాను. నాకు ఇంగ్లీష్ అయితే ఇంగ్లీష్ గుర్తులేదు. అంతా ఇంగ్లీషే అండి, నాట్ ఎ వర్డ్ ఆఫ్ తెలుగు, టోటల్లీ ఇంగ్లీష్. ఓకే, అండ్ కొన్ని అర్థం కాకపోతే తెలుగు వాళ్ళకి కూడా అర్థం కాని ఉంటాయి కొన్నివి. అవి పిల్లలు అడిగితే ఇంగ్లీష్లో టీచర్ చెప్తారు. ఇప్పుడు నేను చూడండి, నేను మీతో ఇంగ్లీష్లో మధ్య మధ్యలో మాట్లాడుతూనే ఉన్నాను కదా, సేమ్ డే. ఓకే, ఓకే. సో నాట్ ఎ ప్రాబ్లం. సో ఇంకో ఇది షేర్ చేస్తూ ఉన్నాను నేను మీకు, ఒక్క నిమిషము. సో ఇది ఇందాక మనం చూస్తున్న స్లైడ్ ఇది. ఇక్కడ మెటీరియల్ ఎలా అయితే యాక్సెస్ చేసుకుంటారో ఈ పక్కన ఎడిట్ ఆర్ సబ్మిట్ అని ఉంది కదా, ఇక్కడ సబ్మిటెడ్ ఫైల్ అని ఉంది, ఇక్కడ హోంవర్క్ మీరు అప్లోడ్ చేసుకోవాలి. సో ఇది ఎలా చేసుకోవాలి ఇది మళ్ళీ చూద్దాం. ఇక్కడ హోంవర్క్ సబ్మిషన్ అది ఎలా చేయాలి. సో మెటీరియల్ ఎలాగైతే ఇందాక మనం చూసామో ఇలానే లాగిన్ పేజ్లోకి వెళ్ళి లాగిన్ క్రెడెన్షియల్స్ వేశాక మీరు ఈ పేజ్లోకి వస్తారు. మై అకౌంట్ పేజ్లో మై వర్క్ దగ్గర క్లిక్ చేయాలి. మై వర్క్ దగ్గరకు వెళ్తే ఇక్కడ మీకు మెటీరియల్ వచ్చింది. అండ్ దెన్
ఇక్కడ సబ్మిటెడ్ ఫైల్ దగ్గర సబ్మిట్ చేయాలండి. ఎడిట్ ఆర్ సబ్మిట్ బటన్ అని ఉంది కదా, అక్కడ ఇట్లా ఉంటుంది అనమాట. మీరు అది క్లిక్ చేస్తే, ఎడిట్ ఆర్ సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. సో మీరు ఏం చేయాలి అంటే, ఒకవేళ ఇది అంటే శ్లోకమో పద్యమో అయితే అది వాయిస్ రికార్డ్ చేయాలి. 2 MB కన్నా చిన్నగా ఉండాలి. ఓకే, రికార్డ్ చేసి, ఇట్స్ నాట్ ఏ వీడియో రికార్డింగ్, ఓన్లీ ఆడియో రికార్డింగ్ చేసి ఇక్కడ అప్లోడ్ అనాలి. ఆ ఫైల్ మీది ఎక్కడ ఉంటుంది, ఇక్కడ అప్లోడ్ అన్నప్పుడు అది మీ గ్యాలరీలోంచో లేకపోతే మీ డ్రైవ్లోంచో తీసుకొని ఇక్కడ అప్లోడ్ చేయాలి. ఓకే, అండ్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అనుకోండి. అంటే ఇప్పుడు ఇక్కడ చూడండి, సంఖ్యావాచక పరిజ్ఞానానికి క్వశ్చన్స్ ఏం లేవు. సో అందుకని ఇక్కడ సబ్మిట్ అనేది ఏం లేదు. ఓకే, ఓన్లీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్న టాపిక్స్కే మీకు సబ్మిట్ అని ఉంటుంది. ఓకే, సో గణపతి ఇప్పుడు రూప ధ్యానం, ఇక్కడ ఈ లెసన్కి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఎడిట్ ఆర్ సబ్మిట్ అని ఇచ్చారు. సదాచారానికి క్వశ్చన్స్ లేవు, సో అందుకని ఇక్కడ ఏం లేదు అలా అన్నమాట. సో ఏ టాపిక్స్కి అయితే క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఉంటాయో అవి సబ్మిట్ చేస్తే చాలు. సో మీరు సబ్మిట్ చేసేంత దాకా ఇక్కడ పెండింగ్ అని వస్తూ ఉంటుంది. మీరు ఒకసారి అప్లోడ్ అయిపోతే, అంటే అప్లోడ్ చేశాక ఇక్కడ మీకు ఇది చూడండి, ఇక్కడ అప్లోడ్ చేశాక విల్ గెట్ అప్డేటెడ్ అని వస్తుంది. ఇక్కడ వీళ్ళు స్లైడ్ వేయలేదు కానీ, బట్ ఇక్కడ ఏమొస్తుందంటే పెండింగ్ అని పోయి అప్డేటెడ్ అని వస్తుంది. సో అప్పుడు ఏం చేస్తారంటే టీచర్ వెరిఫై చేస్తారు. వర్క్ వెరిఫై చేసినప్పుడు ఇక్కడ వాళ్ళు టిక్ పెడతారు అండ్ టీచర్ కమెంట్స్ ఇక్కడ రాస్తారు. టీచర్ వెరిఫై చేసిందో లేదో కూడా మీకు అర్థమైపోతుంది. వాళ్ళు కమెంట్స్ ఏదైనా ఉంటే ఇట్స్ మంచి వర్క్ అయితే ఇట్స్ గుడ్ జాబ్ అట్లా ఇట్లా రాస్తారు. అదర్వైజ్ సంథింగ్ ఇస్ రాంగ్, దే విల్ పుట్ ఇట్ దేర్. ఓకే, అండ్ ఇవి క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ఎలా సబ్మిట్ చేయాలో కూడా చెప్పుకున్నాం అనుకుంటాను. సో అవి మేబీ ఐ చూపిస్తాను మళ్ళీ. ఏంటంటే ఇవి ఎలా చేయాలంటే, ప్రతి క్వశ్చన్ ఆన్సర్ అవి ఒక పేపర్ మీద రాయాలి పిల్లలు. రాసేసి దాన్ని ఫోటో తీసి దాన్ని అప్లోడ్ చేయాలి. ఓకే, అది ఆ విషయాలు మళ్ళీ చెప్పుకుందామండి. సో ఇక్కడ ఈ 2 లింక్స్ అన్నమాట. సో ఈ బుక్లెట్ ఏదైతే ఉందో, ఇది పేరెంట్స్ గైడ్ ఏదైతే ఉందో, ఇది మీకు లాగిన్ పేజ్లో ఉంటుంది. అది కూడా నేను మీకు చూపిస్తాను ఎలా ఉంటుంది. సో ఇది యాన్యువల్ ప్రోగ్రామ్ అండి. యాన్యువల్ ప్రోగ్రాము గ్లోబల్ రీట్రీట్ జరిగింది 2023లో రాజమహేంద్రవరంలో. అరౌండ్ 70 స్టూడెంట్స్ అన్ని కంట్రీస్ నుంచి అందరూ వచ్చారు. చాలామంది పిల్లలు వచ్చారు. వీళ్ళందరూ కలిసి రామాయణంని అక్కడ ప్లే చేశారు అనమాట. రామాయణం ఎనాక్ట్ చేశారు. చాలా చాలా బాగా యూట్యూబ్లో కూడా వచ్చింది. ఎంతో మంది, అంటే ఎంతో ఎంజాయ్ చేశారు పిల్లలు కూడా, అండ్ ఎంతో వైభవంగా చేశారు దాన్ని. 42 days గురువుగారు ప్రవచనంలో దిస్ వాజ్ హైలైట్ అనమాట. సో వాలంటీర్స్, ఆ టైంలో ఉన్న వాలంటీర్స్. సో వాలంటీర్స్ ఏంటంటే అండి, అందరూ మీకు తెలిసిందే కదా, అంటే పేరెంట్స్ ఈధర్ వాళ్ళ పిల్లల్ని చేర్చిన పేరెంట్సే జాయిన్ అయ్యారు టీచర్స్గా, లేదా కొంతమంది ఇంట్రెస్ట్ ఉండి పెద్దవాళ్ళు అలాంటి వాళ్ళు కూడా వాలంటీర్స్గా జాయిన్ అయ్యారు. సో మీకు కానీ ఒకవేళ ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే యూ కెన్ ఆల్సో జాయిన్ యాజ్ అ టీచర్. ఓకే, సో ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఈ లింక్ ఉంది చూడండి, ఇక్కడ ఫామ్, ఈ ఫామ్ నింపితే యూ కెన్ జాయిన్ ధృవజ్ఞానం యాజ్ ఎ టీచర్. సో కమ్యూనికేషన్ ఎలా చేయాలి? సో ఆల్వేస్ కనెక్ట్ ఫస్ట్ విత్ యువర్ క్లాస్ టీచర్. ముందు మీ క్లాస్ టీచర్స్ ఎవరు ఉంటారో వాళ్ళతోనే మీ ఏ ప్రాబ్లం ఉన్నా వాళ్ళని ముందు రీచ్ అవుట్ అవ్వండి. సో టీచర్ ఒకవేళ పిల్లలు యాబ్సెంట్ అయితే, అంటే వాళ్ళకి ఏదైనా అవసరం వచ్చి యాబ్సెంట్ అవుతుంటే దే షుడ్ ఇన్ఫార్మ్ ద టీచర్. ఆ తర్వాత ఇక్కడ మీకు అదే చెప్తున్నారు వాలంటీర్స్. ఇక్కడ వాళ్ళ ఉద్దేశం ఒకటే అండి, ఈ జనరేషన్, ఫ్యూచర్ జనరేషన్ గురువు గారు చెప్పిన విలువలతో ముందుకు వెళ్ళాలి, మంచి విషయాలు నేర్చుకోవాలి, మంచి దారిలోకి వెళ్ళాలి అనేదే కదా. సో అందరిది కూడా, మీ పేరెంట్స్గా మీరు పిల్లల్ని చేర్పించినా, ఇక్కడ టీచర్స్ ఉన్న వాళ్ళు కూడా ఇదే ఉద్దేశం, పిల్లలు మంచి భవిష్యత్తుతో, అంటే మంచి దారిలో వెళ్తూ మంచి భవిష్యత్తు ఉండాలి వాళ్ళకి అని. సో లోకం అయితే తెలుసు మనకు చుట్టూరు ఎలా ఉందో కదా. సో అయితే దానికి వాలంటీర్స్గా పనిచేస్తున్నారు కాబట్టి వాళ్ళని కొంచెం అంటే డౌన్గా చూడొద్దండి. అంటే చాలా మంది పేరెంట్స్తో మాట్లాడేటప్పుడు ఎలా ఉంటుందంటే, ఏదో టీచర్స్కి లాభం అన్నట్టు మాట్లాడతారు. మీకు అంటే మీకు తప్పదు కదండి, అందుకని ఫోన్ చేస్తారు.
కొన్నిసార్లు ఫోన్ కూడా ఎత్తారు. ఎందుకు రావట్లేదు పిల్లలని అడిగితే ఫోన్ కూడా ఎత్తారు. ఎందుకంటే ఇక్కడ ఉన్న టీచర్స్ అందరండి దే ఆర్ హైలీ ఎడ్యుకేటెడ్ పీపుల్. ఓకే, సో సత్యనారాయణ గారు కూడా ఇస్రోలో పనిచేస్తున్నారు. ఓకే, అందరూ దే ఆర్ డాక్టర్స్, లెక్చరర్స్, అంతా ప్రొఫెసర్స్, అలాంటి వాళ్ళు హై లెవెల్లో ఉన్న వాళ్ళే ఉన్నారు. సో వాళ్ళు ఓన్లీ ఒకటే ఉద్దేశం ఏంటంటే పిల్లలకి మంచి జ్ఞానం వెళ్ళాలి, గురువు గారు ఇచ్చినది వాళ్ళ దాకా వెళ్ళాలి, వాళ్ళు మంచి దారిలో వెళ్ళాలని. సో వాళ్ళకి కొంచెం రెస్పెక్ట్ ఇవ్వండి. ఓకే, సో అది సో కనీసం ఫోన్ చేసినప్పుడు యూ కెన్ టాక్ టు దెమ్ కదా. సో ప్లీజ్ టేక్ ఏ మినిట్ టు కాల్ అండ్ టాక్ టు టీచర్స్ ఆఫ్లైన్ ఆల్సో. ప్లీజ్ ఫాలో ఆల్ ద అనౌన్స్మెంట్స్ ఇన్ ధృవజ్ఞానం టెలిగ్రామ్ మెయిన్ గ్రూప్లో. ఇప్పుడు మెయిన్ గ్రూప్ ఇదిగోండి, ఇక్కడ లింక్ ఉంది. ఈ లింక్ ద్వారా మీరు వెళ్ళొచ్చు, లేదా మెయిన్ పేజ్లో కూడా మీకు లింక్ ఉంటుంది, లాగిన్ పేజ్లో కూడా. అక్కడి నుంచి అయినా మెయిన్ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు, అక్కడ అన్ని డీటెయిల్స్ వస్తాయి. పేరెంట్ టీచర్ మీటింగ్స్ ఉంటాయి అప్పుడప్పుడు. సో మేబీ మీ క్లాస్ టీచర్ ఎప్పుడు కావాలంటే ఫస్ట్ వీక్లో అయినా లేదా థర్డ్ వీక్లో అయినా ఉండవచ్చు. థర్డ్ కాదు, 8th వీక్లో, ఫస్ట్ వీక్ ఆర్ 8th వీక్లో ఉంటుంది. అప్పుడు కంపల్సరీ పేరెంట్ టీచర్ మీటింగ్ అటెండ్ అవ్వండి. మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే షేర్ చేయొచ్చు, లేదా టీచర్ చెప్పాలనుకున్న విషయాన్ని మీరు వినొచ్చు. సో ఒక ర్యాపో ఉంటుంది టీచర్కి పేరెంట్స్కి మధ్యలో. సో ఆ కనెక్షన్ ఉంటే ఇట్ విల్ బి ఈజీ అండి, మీ ప్రాబ్లమ్స్ ఈజీగా షేర్ చేయొచ్చు. సో ప్లీజ్ డూ నాట్ హెజిటేట్ టు రీచ్ అవుట్ టు ద నంబర్స్ ఇస్తారు మీకు, మీ టీచర్ నంబర్ అవన్నీ. సో మీకు ఏ క్వశ్చన్స్ ఉన్నా వాళ్ళని రీచ్ అవుట్ అవ్వచ్చు. సో అబ్సల్యూట్ ఇక్కడ ఇంకొక విషయం చెప్తున్నారు, కాన్ఫిడెన్షియాలిటీ కావాలి. సో ఇన్ఫర్మేషన్ అంటే మీకు ఇప్పుడు మెటీరియల్ కూడా యాక్సెస్ వస్తుంది కదా, ఆ మెటీరియల్ని కూడా మీరు అందరితో షేర్ చేయకండి. ఓకే, సో ఆ విషయం చెప్తున్నారు. ఎందుకంటే ఈ డాక్యుమెంట్స్ని రీడిస్ట్రిబ్యూట్, రీయూజ్ ఇవన్నీ చేయడం ఏంటంటే వీళ్ళది ఋషిపీఠం చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళది కాపీరైట్ ఉంది. అండ్ ఇఫ్ యూ డూ దట్, ఇది వీళ్ళ నార్మ్స్ అండ్ రెగ్యులేషన్స్కి అగేన్స్ట్గా వెళ్ళినట్టు లెక్క. సో కాన్ఫిడెన్షియాలిటీ అంటే టీచర్స్ది కూడా ఏదైతే ఇన్ఫర్మేషన్ ఏదైనా మీ దగ్గర ఉన్నా, ధృవజ్ఞానం మెటీరియల్ అయినా, దాని గురించి యూ ప్లీజ్ టేక్ కేర్. ఇక యాబ్సెంట్ అయితే స్టూడెంట్స్ ప్లీజ్ టీచర్కి ఇన్ఫార్మ్ చేయండి. అలానే నెక్స్ట్ క్లాస్కి వచ్చే ముందు ఒకసారి ఆ మెటీరియల్ ఒకసారి చూసుకొని వస్తే, అంటే ఏదైతే యాబ్సెంట్ అయ్యారో రికార్డింగ్ దొరకదు, రికార్డింగ్ ఇయ్యరు. సో ఆ క్లాస్ది ఒకసారి చూసుకోండి. అక్కడ ఏదైనా డౌట్స్ ఉంటే టీచర్ని అడగొచ్చు, షీ విల్ బి అవైలబుల్ ఫర్ యూ. ఆ డౌట్స్ అవి వాళ్ళు క్లారిఫై కంపల్సరీ చేస్తారు. ఓకే, అండ్ మెటీరియల్ ఇంకెక్కడ ఏదైనా డౌట్ ఉన్నా కూడా యూ క్యాన్ రీచ్ అవుట్ టు ద టీచర్. అండ్ డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఒక్కసారి మెటీరియల్ ఒక్కసారి చూసుకోండి, పిల్లలకి ఏం చెప్తున్నారు అసలు అని. కొంతమంది పేరెంట్స్ ఉన్నారండి, పిల్లల్ని కూర్చోబెట్టేసి వాళ్ళ పనిలో వాళ్ళు వెళ్ళిపోతారు. సో అలా అయితే ఎలా కదా. సో ఇవి ఎలాంటి విషయాలు అంటే అండి, పెద్దవాళ్ళు కూడా బాగా అంటే మనం కూడా నేర్చుకుంటూ ఉంటాం, పిల్లలే కాదు. అలాంటి విషయాలు కొన్ని అంటే ఇప్పుడు దాకా మనం విని ఉండం, అలాంటి విషయాలు కూడా ఈ మెటీరియల్లో ఉంటాయి. సో ధర్మము వీటి గురించి వినడం మంచిదే కదా. సో ఇవన్నిటి గురించి డిస్కస్ కూడా చేయండి మీరు భోజనాలు చేసేటప్పుడు, అలా ఒంటరిగా కూర్చున్నప్పుడు పిల్లలతో డిస్కస్ చేయడము, ఇలాంటి విషయాలు బాగుంటుంది. సో దే షుడ్ ఫీల్ ప్రౌడ్ ఆఫ్ దేర్ లెర్నింగ్. ఏం చదువుతున్నారో మీకు తెలిసిపోతుందండి. ఒక ఫస్ట్ 2-3 వీక్స్లోనే మీరు ఫస్ట్ ఇయర్ కంప్లీట్ అయ్యేటప్పటికే వాళ్ళ మెంటాలిటీ చేంజ్ అయిపోతుంది, బిహేవియర్ చేంజ్ అయిపోతుంది. సో ఎంకరేజ్ చేస్తూ ఉండండి. హోంవర్క్స్ అవి కంపల్సరీ కాదు కానీ, బట్ ఇఫ్ దే కెన్ డూ, ఎంకరేజ్ దెమ్ టు డూ ద హోంవర్క్స్. అంటే కొంతమంది ఎలా అంటే అండి, 9th 10th క్లాస్కి వచ్చిన పిల్లలు ఉన్నారు, వాళ్ళు మాకు బర్డన్ అయిపోతుంది, వీ కాంట్ సబ్మిట్, వేరే చాలా వర్క్ ఉంటుంది, ట్యూషన్స్ ఉన్నాయి, దెన్ ఇట్స్ ఓకే. చిన్నపిల్లలు చెయ్యొచ్చు హోంవర్క్, కానీ లాస్ట్ మినిట్ అండి ఇంకా నేనే చెయ్యాల్సి వస్తుంది అని పేరెంట్స్ అంటూ ఉంటారు ఒక్కొక్కసారి. అలా ఉన్నప్పుడు జస్ట్ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ వాళ్ళని అడిగి వాళ్ళకి ఎంత నేర్చుకున్నారో అది తెలుసుకొని వదిలిపెట్టేసేయండి. హోంవర్క్ ఈజ్ నాట్ ఇది కంపల్సరీ పుషింగ్ దేని లేదు, ఫోర్సబుల్ కాదు. బట్ ఇది ఇంకోటి ఏంటంటే అండి,
ఈవెన్ ఇదే కొంచెమైనా వాళ్ళకి తెలిసి ఉండాలి కాబట్టి టెస్ట్ అనేది మటుకు కంపల్సరీ చేశారు. ఆ టెస్ట్ మటుకు రాయాలి. హోంవర్క్ కంపల్సరీ కాకపోయినా టెస్ట్ మటుకు కంపల్సరీ. ప్లీజ్ ఎన్ష్యూర్ టు కంప్లీట్ ఆల్ 6 levels టు గెట్ సబ్స్టాన్షియల్ నాలెడ్జ్. అండ్ ఇంకా ఏం చేస్తూ ఉంటారంటే లెవెల్ 3 దాకా చేసాం, 4 దాకా చేశారు, మా పిల్లలు 9th వచ్చేసారు, 10th వచ్చేసారు, డ్రాప్ అవుట్ అవుతుంటారు. సో డోంట్ డూ దట్. ఓకే, మా పిల్లలు అంటే నేను పర్సనల్గా చెప్తున్నాను, మా పిల్లలు 10th 11th 12thలో ఉన్నప్పుడు కూడా దేవర్ డూయింగ్ లెవెల్ 6 దాకా కంప్లీట్ చేశారు. ఇట్స్ నాట్ ఎ బర్డన్ అండి, ఇట్ విల్ హెల్ప్ దెమ్. ఓకే, సో ఇది ఇంకా వాళ్ళ అంటే స్ట్రాంగ్గా ఎమోషనల్గా స్ట్రాంగ్గా ఉండడానికి, మంచి దారిలో వెళ్ళడానికి, అండ్ స్థిరత్వం అంటే డిప్రెషన్ ఇట్లాంటివి లేకుండా మంచి స్ట్రాంగ్ మైండ్ ఉండడానికి ఇట్ విల్ హెల్ప్ ఇట్. ఇట్స్ నాట్ ఎ బర్డన్. ఓకే, సో ఒక 1 hour వీక్లో ఒక 1 hour కూర్చోవాలి అంతే కదండి. సో అది విషయము. వింటున్నా కూడా విషయాలు సరిపోతుంది. సో ఇక్కడ ఇంకొక స్లైడ్ ఊరికే మీకు చూపిస్తాను, ఒక సెకండ్ షేర్ చేయండి. ఇది ఇక్కడ మీకు ఎక్కడ ఇది కనిపిస్తుంది అనేది ఈ మెటీరియల్ ఇదైతే PDF ఉందో ఇది కనిపిస్తుందండి మీ అందరికి. సో ఇది మై అకౌంట్ పేజ్లోకి వెళ్తే ఇక్కడ చూడండి, ధృవజ్ఞానం క్లాసెస్ షెడ్యూల్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. పేరెంట్ స్టూడెంట్ హ్యాండ్ బుక్, ఇప్పుడు ఈ హ్యాండ్ బుక్లోంచే మనం ఈ మెటీరియల్ అంతా చూస్తున్నాం అన్నమాట. సో ఆ లింకులు అవన్నీ మీకు ఈ పేరెంట్ స్టూడెంట్ హ్యాండ్ బుక్లోంచి దొరుకుతాయి. అండ్ ధృవజ్ఞానం మెయిన్ టెలిగ్రామ్ గ్రూప్ చేరాలంటే ఇక్కడ ఈ జాయిన్ ధృవజ్ఞానం టెలిగ్రామ్ గ్రూప్లోంచి జాయిన్ అవ్వచ్చు. ఓకే, సో అది. సో ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ ఆస్కండి. ఎవరికైనా ఏదైనా డౌట్స్ ఉంటే అడగచ్చు. నమస్కారం మేడం. నమస్కారం. మా బాబుకి 5 years ఇప్పుడు కంప్లీట్ అయింది. ఫౌండేషన్లో జాయిన్ చేసాం, అంటే జాయిన్ అయ్యాము. ఒకవేళ బాబుకి ఎప్పుడైనా హెల్త్ ప్రాబ్లం ఉండే అట్లాగా ఒకవేళ అటెండ్ అవ్వలేకపోతే నేను అటెండ్ అయ్యి బాబుకి ఆ వీక్ది చెప్పచ్చా అండి? చెప్పచ్చు, ఎప్పుడో ఒక్కసారి అలా ఏమన్నా అయినా అయితే పర్వాలేదు, మీరు చెప్పచ్చు. ఓకే, చెప్పచ్చు. అండ్ వాళ్ళకి హోంవర్క్స్ లేవండి, మీకు ఫౌండేషన్ లెవెల్ వాళ్ళకి హోంవర్క్ లేదు, టెస్ట్ లేదు, బట్ అటెండెన్స్ అండ్ వాళ్ళ పార్టిసిపేషన్ అదే ఇంపార్టెంట్, దాని మీద సర్టిఫికెట్ వస్తుంది వాళ్ళకి. ఓకే, కాబట్టి అటెండెన్స్ చూసుకోండి మీరు. అటెండెన్స్ ఉంటే వాళ్ళకి దాని మీద సర్టిఫికేట్ ఇస్తారు, కాబట్టి అటెండెన్స్ ఉంది. తర్వాత లెవెల్ 1లో జాయిన్ అవుతారు కాబట్టి అండి, నా మాట వస్తుందండి లలిత గారు? వస్తుంది. తర్వాత లెవెల్ 1లో కంటిన్యూ అవుతారు కాబట్టి ఈ పాటలు కూడా అందులో ఉంటాయండి. అప్పుడు వాళ్ళు చక్కగా నేర్చుకోవచ్చు. కాబట్టి పర్వాలేదండి. అటెండెన్స్ ఇంపార్టెంట్ అండి లలిత గారు చెప్పినట్టుగా. ఓకే, ఏంటంటే మెయిన్‌గా attendance ఉండాలండి? వాళ్ళకి కాన్సెప్ట్స్ అర్థం కావడం కావాలి. వాళ్ళకి అర్థం కావాలన్నమాట మెయిన్‌గా. మన సనాతన ధర్మంలో ఎవరైతే గొప్పవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ యొక్క పేర్లు గాని, వాళ్ళు గాని బుర్రలోకి వెళ్తే అప్పుడు అక్కడి నుంచి వాళ్ళే ప్రశ్నలు వేయడం అని వాళ్ళే మొదలుపెడతారు. మా అదనమాట. బాబుకి ఇదేంటంటే ల్యాప్‌టాప్‌లో ఈ క్లాసెస్ అలాగా ఉంటే మనకు డైరెక్ట్‌గా చెప్పినప్పుడు ఉన్నంత ఇది వాడికి ఉండట్లేదనమాట. ల్యాప్‌టాప్ పెట్టగానే మీకు జస్ట్ చూపిస్తాను. కొంచెం సో క్లాసెస్ ఎలా ఇది వింటాడా అనేది ఇదంతా నాకు ఒక ఇది ఇది సహజమేనండి చిన్న పిల్లలతోటి. మేము కూడా చూసాము. హ్మ్. కాకపోతే ఇందాక లలిత గారు చెప్పినట్టుగాను మీకొక 4, 5 క్లాసులు దాటిన తర్వాత డ్రాస్టిక్ ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందనమాట. ఓకే. అందుకోసానికని మెయిన్‌గా తల్లిదండ్రులను పక్కన ఎందుకు పెట్టామంటే తప్పనిసరిగా స్టార్టింగ్‌లో వాళ్ళ యొక్క సహాయం చాలా తప్పనిసరండి. మేము హ్మ్. ఇక్కడ దూరంగా ఉంటాం గదా! మీరు పక్కనే అవును. ఉండి మీరే టీచర్స్ అనమాట. ఎందుకంటే పక్కనుండి మీరు వాళ్ళకి ఎంకరేజ్ చేస్తూ ఉండాలన్నమాట. సో, ఆ! ఎప్పుడైతే వాళ్ళకి ఒక లెవెల్ అయిపోయిందో, సెకండ్ లెవెల్ నుంచి వాళ్ళంతట వాళ్ళు ఫెమిలియర్ అయిపోతారనమాట. ఓకే. కాబట్టి ఇప్పుడు ఇతను ఫస్ట్ క్లాస్ కాబట్టి పాపం ఆ కుర్రాడికి తెలియలేదు. నెక్స్ట్ క్లాస్ నుంచి ఎప్పుడైతే మనకి టాపిక్స్ చెప్పుకుంటామో, తర్వాత మధ్య మధ్యలో అప్పుడప్పుడు ఒక్కొక్కసారి ప్రశ్నలు వేస్తూ ఉంటాం అనమాట సమయం ఉన్నప్పుడు. అప్పుడు తర్వాత అంటే తోటి అండి విద్యార్థులుంటారు. వీడియో ఆన్‌లో పెట్టుకోవాలండి అందుకనే. అప్పుడు టీచర్ వీడియో ఆన్‌లో పిలుస్తూ పెట్టినా అంటే ఉంటారనమాట. ఆ అంటే వాయిస్ క్లారిటీ గాని పిలుస్తూ అది ఉంటారు. పిలిచి క్వెషన్ అడుగుతూ ఉంటారు. విన్నావా హ్మ్. లేదా? ఇట్లా అడుగుతుంటారు కాబట్టి వాళ్ళతో కాన్వర్జేషన్ అటెంటివ్. ఉంటుంది కాబట్టి ఆ! పడుకోకుండా ఉంటారు.
వీడియో ఆఫ్ కాబట్టి చేశారు అనుకోండి, వాళ్ళ దారి వాళ్ళదే. కొంతమంది గేమ్స్ కూడా ఆడుకుంటుంటారు. ఆఫ్ అందుకోసమనే చేసేసి పక్కన గేమ్ ఆడుతూ ఉంటారు. ఇది ఎంత వెళ్ళిందో తెలియదు. మ్మ్. కాకపోతే వెళ్తుందిలేండి, ఏదో సంథింగ్ విల్ గో. అట్లా చేసినా కూడా పర్వాలేదు, వెళ్తుంది. బట్ మా ఏంటంటే అందుకోసమనే బాబుకి కదా శ్లోకాల క్లాసెస్ నేర్పించాం అండి ఇంతకు ముందు. అప్పుడు ఏంటంటే వీడు నేను గమనించింది ఏంటంటే లైన్ గా ఒక్కొక్కళ్ళతో శ్లోకం చెప్పిస్తారు కదా. అప్పుడు వీడు శ్లోకం చెప్పినప్పుడు ఏంటంటే వీడి పేరు ఎప్పుడు పిలుస్తారా అని వెయిట్ చేసేవాడు అనమాట. ఒకవేళ టీచర్ పిలవలేదంటే వీడు నా పేరు పిలిచేదాకా నేను రాను అని చెప్పి అలాగా శ్లోకం వాడు చెప్పాలి, అది అందరు తెలుసుకోవాలి అనే టైప్ ఇదన్నమాట. సో అలా మంచిదే అండి. చేస్తే వాడు అటెంటివ్ గా ఉంటాడు మామూలుగా. అందుకనే టీచర్స్ పెట్టుకుంటారులేండి, అందరినీ దే విల్ కీప్ ఇన్ మైండ్ అదే మాట్లాడుతూ. టీచర్స్ అబ్జర్వ్ చేస్తూ ఉంటారండి. ఇప్పుడు మాకు అందుకని ఇద్దరు టీచర్స్ ఉంటారండి. ఇద్దరు ఉంటారు. ఒకళ్ళు ఓకే. పాఠం చెప్తుంటే ఒకళ్ళు అబ్జర్వ్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు నేనున్నా అనుకోండి, మామూలుగా ఏ తరగతిలోనైనా మామూలుగా ఎవరైనా అలా కొంచెం కనిపిస్తే, "బాబు ఒకసారి లేవమ్మా" అని చెప్పేసి లేవడమో అని చెప్పి లేకపోతే పిలవడం, పిలిచి ప్రశ్న వేయడమో చేస్తూ ఉంటాం అనమాట. కాబట్టి కాకపోతే ఏంటంటే కొంచెం స్టార్టింగ్‌లో మీ యొక్క హెల్ప్ సహాయం కావాలి. ఒకసారి పక్కన ఉండడం గాని, ఖచ్చితంగా లేకపోతే ఖచ్చితంగా మెటీరియల్ అర్థం మేము వాళ్ళకి మెటీరియల్ అర్థం కావాలి కదండీ! అందుకోసానికనండి. అవును ఇంప్రూవ్ ఖచ్చి- అవుతారండి, పర్వాలేదు. అవును. నమస్కారం. నమస్తే అండి. నమస్కారం. పాపకి 6 ఇయర్స్ అండి, నిన్ననే జూన్కి. లెవెల్ 1లో జాయిన్ చేశాము. పర్లేదా, లేకపోతే ఫౌండేషన్ లెవెల్లో జాయిన్ చేయాలా? లెవెల్ 1 ఈజ్ ఓకే అండి. చూడండి, లెవెల్ 1 ఈజ్ ఓకే. ఫౌండేషన్ కూడా మంచి బాగుంది. యాక్చువల్గా సేమే, ఆల్మోస్ట్ సేమ్. ఒకటి రెండు టాపిక్స్ కొంచెం తగ్గించారు ఫౌండేషన్ లో, బట్ సేమ్, ఆల్మోస్ట్ సేమ్. బట్ వీళ్ళకి ఏంటంటే టెస్ట్ కంపల్సరీ రాయాలి వీళ్ళు, అండ్ ఇప్పుడు హోంవర్క్ అది సబ్మిట్ చేస్తే వీళ్ళకి మార్క్స్ ఉన్నాయి. ఫౌండేషన్ లో లేదు, అదొక్కటే అదొక విషయం. ఇంకో చిన్న ఇదేంటంటే తెలుగు ఉచ్చారణ కొన్ని అక్షరాలు పూర్తిగా రావండి. ఆ, అది ఇబ్బంది లేదు. పర్వాలేదండి, అదేం పర్వాలేదు, వాళ్ళు నేర్చుకుంటారండి, చిన్నపిల్లలు కదా. అది ఇప్పుడు మేము పద్యాలు ఏం చెప్పించామండి, క్లాస్లో ఏం పద్యాలు చెప్పించారు. బట్ వాళ్ళు సబ్మిట్ చేసేటప్పుడు వాళ్ళ ఇంట్లో పర్వాలేదు, టీచర్ తెలుసు ఏంటి అని. సరేనండి. ఇప్పుడు ఆవిడకి ఒక విషయం అండి. మనం ఇప్పుడు పాఠం చెప్తుంటే అర్థం అవుతుంది కదా! అర్థం చేసుకోగలుగుతారు కదండీ! అర్థం చేసుకుంటారు. ఆ! అది మనకి ముఖ్యమండి. పక్కన కూర్చుంది కదా! ఆమె కదా! ఆ! వాళ్ళకి అర్థం చేసుకోగలుగుతారు. కాబట్టి ఇందాక మేడం గారు చెప్పినట్టుగా వాళ్ళకి అర్థం అవ్వడం కావాలి మనకి ముఖ్యమైన ఇంపార్టెంట్. ఉచ్చారణ అనేది మనకి ముందు ముందు వచ్చేస్తుంది. ఇంకా చిన్న పిల్లలు కదండీ! ఇంకా ఇంప్రూవ్ అవుతూ ఉంటది కాబట్టి ఉచ్చారణ అది మీకు కంగారు పడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి పాఠం అర్థం కావాలి. తర్వాత క్లాస్ చెప్పినంత సేపు క్లాస్‌లో కూర్చోగలగాలనమాట అండి. అది ఇందాక రూమ్లో మనం చెప్పుకున్నాం కదా! క్లాస్‌లో కూర్చోవాలి. దానికి మీరు సహాయం చేయాలి. సరేనండి. చేస్తామండి. తర్వాత ఆ మెటీరియల్ గుర్తుపెట్టుకోగలగాలి. తర్వాత చెప్పినట్టుగా టెస్ట్ రాయాలండి. అది. తర్వాత మిగిలినవన్నీ ఆటోమేటిక్‌గా వచ్చేస్తాయి వాళ్ళకి. అదేనండి, ఏం లేదు. చిన్న పాప కాబట్టి కుదురు అనేది కొంచెం కష్టం. అది కాకపోతే మేము అదే ఉంటాం. అది అది అవసరం. కుదురు అది ఉంటానికి మన మేము మనం పక్కనే ఉంటామండి. అది కొంచెం స్టార్టింగ్‌లో ఉంటుంది. తర్వాత వాళ్ళకి అలవాటయిపోతుంది అది. సరే సార్ అండి. ఇంట్రెస్ట్ నమస్కారం. వచ్చింది అనుకోండి, ఇంకా వాళ్ళే పెట్టుకొని కూర్చుంటారు. మళ్ళీ టైం కూడా చెప్తారు వాళ్ళు, మీరు టైం టైం అవుతుంది క్లాస్కి పెట్టండి అని. సో అది కొంచెం స్టార్టింగ్ లో కాస్త మీరు పక్కన ఉంటే సరిపోతుంది. నమస్తే అండి. అటెండెన్స్ గురించి మాట్లాడారు కదా! అటెండెన్స్ అది ఎంతుండాలి? అంటే ఇప్పుడు మీరు నెక్స్ట్ వీక్ స్టార్ట్ చేస్తున్నా అన్నారు. మేమేంటంటే నెక్స్ట్ 2½ వీక్స్ వెకేషన్‌లో ఉన్నామనమాట. ఈ సమ్మర్ అంతా వేరే క్లాసెస్ ఏవో అయ్యాయి. సో, ఆహ్, అటెండెన్స్ అది ఎలాగా ఎంతుండాలి? దాని తర్వాత మీరు రికార్డింగ్ ఉండదన్నారు కదా! సో, డైరెక్ట్‌గా పీడీఎఫ్‌లో చూసి నేర్చుకోవాలన్నారు. అంతే అండి. అటెండెన్స్ ఏంటంటే అండి, దానికి ఏమీ పర్టికులర్ గా లేదు. బట్ ఏంటంటే ఒక క్లాస్ అంటే 2 క్లాసెస్ కానీ మిస్ అయ్యారంటే ఇంకా ఇంట్రెస్ట్ వెళ్ళిపోతుంది. బికాస్ చాలా మటుకు కంటిన్యూషన్ అండి. ఇప్పుడు రామాయణం ఇస్ అ కంటిన్యూషన్ కదండి. సో అది పోయిందనుకోండి, ఆ లైన్ అది ఏదైతే ఉందో అది పోతే ఆ ఇంట్రెస్ట్ పోతుందండి. ఇంకా పిల్లలు మళ్ళీ కూర్చోమంటే కూర్చోవడానికి కష్టం అవుతుంది. సో దట్స్ వాట్ ఇట్ ఈస్. సో మీరు ట్రావెలింగ్ చేస్తున్నా ఒకవేళ వీలైతే ఇంటర్నెట్ ఉంటే వినిపించండి. కనీసం వీడియో లేకపోయినా పర్వాలేదు, జస్ట్ లెట్ దెమ్ లిజన్ ఇట్. క్లాస్ ఏం జరుగుతుందో వినియండి వాళ్ళని. మీరు ట్రావెల్ చేస్తున్న చాలా మంది కార్లో ఒక్కొక్కసారి తప్పదండి, ట్రావెల్ చేస్తూ ఉంటారు.
సో అప్పుడు లేదా ఆ ఒక్క గంట కదా, సో ఎక్కడైనా కూర్చొని కాసేపు మీ పార్క్ లోనో సమ్వేర్ ఒక రూమ్ లోనో ఎక్కడో ఆ గంట సేపు యూ గివ్ దట్ నా, ఎందుకంటే అది గ్యాప్ వచ్చేస్తే అది ఇంకా అదంతా ఇయర్ అంతా పాడైపోతుంది, అంటే ఆ ట్రైమిస్టర్ మొత్తం పాడైపోతుంది. ఓకే. సో అది ఓకే. అవాయిడ్ చేసుకుంటే బెటర్. అండ్ అదే క్లాస్ ఒకటి రెండు మిస్ అయితే మీరు మెటీరియల్ లో చూసుకొని అవి చూడండి. ఏదైనా డౌట్ ఉంటే టీచర్ని అడగాలి అంతే. రికార్డింగ్ అయితే ఇచ్చారు. రికార్డింగ్ ఓకే. అనేది ఉండదండి, కష్టము. కాకపోతే మెటీరియల్ చూసుకొని ఇప్పుడు క్లాస్‌లో చెప్పినప్పుడు చెప్పడం వేరు, మెటీరియల్ చూసుకొని చదవడం వేరు కాబట్టి ఇప్పుడు లలిత గారు చెప్పినట్టుగా మీరు మొబైల్ ఫోన్‌లో జాయిన్ అయిపోవచ్చండి జూమ్‌లోను. కాబట్టి మీరు ఎక్కడికి వెళ్ళినా కూడా మనకి ఇంటర్నెట్, మొబైల్ ఫోను, మన జూమ్ లింక్ అందుబాటులో ఉంటాయి కాబట్టి అటెండ్ అవ్వకపోవడం అనే ప్రసక్తి ఉండదని నేను అనుకుంటున్నాను. అటెండ్ అవ్వచ్చు, ఎక్కడి నుంచైనా అటెండ్ అవ్వచ్చు. అదండి. ఓకే. నమస్తే అండి. నమస్కారం. చెప్పండి. సార్ మాట్లాడండి, మీ వాయిస్ వస్తుందండి. నమస్తే అండి. నేను మా 2 కిడ్స్‌ని ఎన్‌రోల్ చేశాను. వన్ ఈస్ 10 ఇయర్ ఓల్డ్ అండ్ అదర్ ఈస్ 11 ఇయర్ ఓల్డ్. ఇద్దరు కూడా దే ఆర్ వెరీ స్లో లెర్నర్స్ అన్నమాట. So now they are in 6th and 8th standard. Still, I mean, with great difficulty, we are pulling them to 50% or 60% marks. So నాకు ఇక్కడ how do I get the contact of my teacher? ఎవరు నేర్పిస్తున్నారో, so that I can be వాళ్ళతోటి ఒకసారి నేను ముందుగానే మాట్లాడి, so that I can keep them informed. యాక్చువల్గా మీరు మెయిన్ గ్రూప్ లో ఉన్నారండి? మెయిన్ గ్రూప్ లో ఉన్నారా? ఇప్పుడు జాయిన్ అయ్యానండి. యా, దాంట్లో పైన ఇది పిన్ చేసి పెట్టారండి ఒక మెసేజ్. ఇఫ్ యూ హ్యావ్ అలాగే మీరు ఏదైతే క్లాస్‌లో మీ పిల్లల్ని జాయిన్ చేశారో, ఆ రెస్పెక్టివ్ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళే మీకు కాల్ చేస్తారండి. ఓకే. చేస్తారు వాళ్ళు యాడ్ చేసుకునేటప్పుడు టెలిగ్రామ్ లో వాళ్ళు యాడ్ చేస్తారు. అలానే పిన్ చేశారు కదా, పిన్ చేసిన దాంట్లో మీకు క్లాస్ కోడ్ అండ్ టీచర్ నేమ్ అవన్నీ ఉన్నాయి. అలానే మీ ఓకే. లాగిన్ పేజ్ లో కూడా టీచర్ నేమ్ ఉంటుంది. సరే. మీ లాగిన్ పేజ్ లో కూడా టీచర్ నేమ్, Teacher name క్లాస్ కోడ్ అవన్నీ ఉంటాయి అక్కడ కూడా. సో యూ ఓకే. క్యాన్ ఓకే. టేక్ ఫ్రమ్ దేర్ అండి. అండ్ స్లో అని ఎప్పుడు అనకండి పిల్లలు, వాళ్ళు చాలా షార్ప్ ఉంటారండి. దే విల్ టేక్ ఇట్. ఓకే, జస్ట్ No, సి మీరు ఇక్కడ I'm not కూర్చోబెట్టి disputing చూడండి. దే ఆర్ వెరీ ఫాస్ట్. స్లో no, ఉండరండి. I'm అది not ఎడ్యుకేషన్ లో discouraging them. మేబీ Actually, ఒక ఫీల్డ్ లో అలా ఉన్నారని అన్నిట్లో అనకూడదు మనం. సో no, పోస్ట్ కోవిడ్ వాళ్ళకి దట్ మెమరీ అండ్ సింక్రనైజేషన్ తగ్గిందండి. అలా తర్వాత ఏముండదండి, అట్లా సో ఏముండదు. నేను జస్ట్ మేక్ దెమ్ సిట్ ఇన్ ద క్లాస్. ఓకే, సరస్వతి దే విల్ బి యాక్టివ్. లేదండి లలిత గారు, ఒక్క నిమిషం. మంచి వాళ్ళ ఇంప్రూవ్‌మెంట్ దగ్గర ఉందండి. అననే అనొద్దు మీరు అట్లా. మంచి ఫస్ట్ కాదండి సార్. మంచి దే ఆర్ ఇంప్రూవ్‌మెంట్ యాక్టివ్. ఉంటుందండి. మీరు ధృవజ్ఞానంలో పిల్లలు జాయిన్ బాగా చేశారు కదా! గ్రాస్ చేస్తారండి. దే విల్ టేక్ ఇట్. అసలు క్లాస్ లో చెప్పే ఎంత పెద్ద పెద్ద విషయాలు అడుగుతుంటారు అసలు, అంటే ఓకే. టీచర్ కూడా జవాబు చెప్పడానికి కుదరదు, అలా ఉంటాయి క్వశ్చన్స్. చిన్న పిల్లలు మనం అనుకుంటాం కానీ అండి, వాళ్ళు మంచి మంచి నాలెడ్జ్ వాళ్ళు. ఓకే, సో డోంట్ వరీ ఏం అబౌట్ పర్వాలేదు. కమ్ అవుట్. మీరు ధృవజ్ఞానంలో జాయిన్ చేశారు కదా! కాబట్టి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుంది. స్టార్టింగ్ కాబట్టి తర్వాత ఇంకా వాళ్ళు ఏదైతే మన లెసన్స్ అవి నేర్చుకుంటున్నామో అవన్నీ వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అలాగే వాళ్ళకి నార్మల్ స్టడీస్‌లో కూడా మంచి ఇంప్రూవ్‌మెంట్ ఉంటుందండి. మీరే చూస్తారు. ఇంప్రూవ్‌మెంట్ తప్పకుండా ఉంటుంది. కాబట్టి నో నీడ్ టు వర్రీ. మీకు టీచర్స్ వాళ్ళు కాల్ చేస్తారు. లేకపోతే టెలిగ్రామ్ గ్రూప్ సెపరేట్‌గా క్రియేట్ చేస్తారు. లేకపోతే మీకు క్లాస్ జరిగినప్పుడు టీచర్స్ చెప్తారు కదా! ఆ టైంలో కూడా మీరు అడగొచ్చనమాట అండి. సో, అన్ని ఓకే. విధాల టీచర్స్ మీకు అందుబాటులో ఉంటారు సార్. మీరు కంగారు పడాల్సిన అవసరం లేదండి. ఓకే అండి. థ్యాంక్ యూ. ఏవండి ఇప్పుడే మెయిన్ గ్రూప్ అన్నారు కదా! అది ఓన్లీ టెలిగ్రామా? వాట్సాప్‌లో కూడా గ్రూప్ ఉందా అండి? వాట్సాప్ లో మేడం ఎలాంటి గ్రూప్స్ లేవండి, ఓన్లీ వాట్సాప్‌లో టెలిగ్రామ్. ఎటువంటి గ్రూప్‌లు క్రియేట్ చేయరండి. ఓన్లీ టెలిగ్రామ్ మాత్రమే అండి. వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్‌లు అండి. అనేవి ఇక్కడ లేదండి. ఓన్లీ టెలిగ్రామేనండి. వెబ్‌సైట్‌లో ఉందన్నారు కదా! లింక్ అక్కడి నుంచి జాయిన్ అవ్వాలి. ఆ వెబ్‌సైట్‌లో చూపించారు కదా! అందులో జాయిన్ అవ్వచ్చండి. ఓకే. ఓకే. ఇంకెవరికైనా కిరణ్మయి గారు ఇందాక నుంచి ప్రయత్నం చేస్తున్నారు మాట్లాడదామని. కిరణ్మయి గారు మీకేమన్నా నమస్తే అండి. అవుతుందా? చెప్పండి. చెప్పండి. మీరు మిడిల్ ఆఫ్ ది క్లాస్ లో కోడ్ అది ఎలా పెట్టాలో ఒకసారి చెప్పారు కదండి ఎగ్జాంపుల్, అది ఒకసారి రిపీట్ చేయండి.
అంటే ఏదండి టెలిగ్రామ్ గ్రూప్ లో కనిపించేలాగా కోడ్ ఒకటి చెప్పారు కదండి. మిడిల్ ఆఫ్ ది క్లాస్ లో ఇలా పెట్టుకోండి అని చెప్పారు కదా అదే నా ఒక ఇప్పుడు ఎగ్జాంపుల్. అదే నా పేరుకి పక్కన బీటీ బీటీ 100 చూపిస్తూ. అది ఏమీ లేదండి. మీరు జూమ్ లో జాయిన్ అవుతారు కదా, జూమ్ లో జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ లోనే మనకి మీటింగ్ ఐడి అని ఉంటుంది అనమాట అండి. మీరు ఎలా జాయిన్ అయ్యారు? మీటింగ్ ఐడి అని ఉందా అండి? మీటింగ్ ఇప్పుడు మీరు మీ లింక్ ఫోటో ఉంది కదండి, ఇక్కడ మీ ఫోటో ఉందా? దాని పైన 3 చుక్కలు ఉన్నాయి చూసారా? 3 డాట్స్ ఉన్నాయి చూసారా? ఆ డాట్స్ నొక్కండి, అక్కడ రీనేమ్ అని ఉంటుంది. రీనేమ్ అని ఉంటుందండి, అక్కడ రీనేమ్ చేసుకోవచ్చండి. ఉందా? ఆ 3 చుక్కల మీద నొక్కితే మీకు వ్యూ ప్రొఫైల్, మ్యూట్, స్టాప్ వీడియో ఇలా ఉన్నాయి చూడండి. దాంట్లో ఒక చోట రీనేమ్ అని ఉంది కదా, అక్కడికి వెళ్ళి ఈ పేరు టైప్ చేసుకోవాలన్నమాట. ఆ క్లాస్ కోడ్, మీ పేరు, అది అది అంటే మీరు జాయిన్ అయినప్పుడు క్లాస్ కి అది చెప్తున్నారు. అది కంపల్సరీ చేస్తే అక్కడ అంటే ఒకే టైంలో ఒకే లింక్ నుంచి 3-4 క్లాసులు జరుగుతాయండి. సో అప్పుడు ఏం చేస్తారంటే బ్రేక్అవుట్ రూమ్స్ అని రూమ్స్ లాగా డివైడ్ చేస్తారు. సో ఈచ్ రూమ్ లోకి క్లాస్ పిల్లల్ని పంపిస్తారు అనమాట. సో కోడ్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది వాళ్ళని అక్కడికి ట్రాన్స్ఫర్ చేయడానికి, షిఫ్ట్ చేయడానికి. అదే అట్లా మేడం, ఉంటుంది. ఇంకొక డౌట్ అండి. మీరు హోంవర్క్స్ అవి సబ్మిట్ చేయాలని అన్నారు కదా, అవును. అంటే పేజెస్ అది ఫస్ట్ టైం సబ్మిట్ చేసేటప్పుడు ఏమైనా కరెక్షన్స్ అవి వస్తే మీరు సెకండ్ ఛాన్స్ ఇస్తారా అండి, లేకపోతే ఫస్ట్ టైమే ఇంకా ఫైనల్? అంటే టీచర్స్ చూస్తారు కదా, ఒకవేళ అదేంటే తప్పు తప్పు ఉంటే చేసినా మీరు అది తీసేసి మళ్ళీ అప్లోడ్ చేయొచ్చు, మళ్ళీ ఇంకోటి అప్లోడ్ చేయొచ్చు. బట్ ఏంటంటే అండి, మీరు అప్లోడ్ చేస్తూనే మార్క్స్ పడిపోతాయి. అదే నేను అడుగుతున్నానండి. ఆటోమేటిక్ గా మార్క్స్, టీచర్ ఏమి మార్క్స్ వేయరు, ఆటోమేటిక్ గా మార్క్స్ వచ్చేస్తాయి అక్కడ మీకు. సో చెప్పా కదా అప్లోడ్ 20 చేసేది మార్క్స్ ఉన్నాయి మీకు హోంవర్క్ కి. ఫైనల్ పేపర్ కింద కన్సిడర్ చేసుకోవాలి. ఏంటండి మళ్ళీ చెప్పండి, మళ్ళీ ఒకసారి హలో, అదే మళ్ళీ ఒకసారి చెప్పండి ఏమన్నారు? ఫైనల్ అంటే ఫస్ట్ టైం అప్లోడ్ చేసేదే మనం ఫైనల్ కింద తీసుకోవాలి అండి. ఆ తర్వాత తప్పులు ఏమైనా ఉంటే మనం సరి చేసుకోవడం మీరు కానీ మార్క్స్ చూసుకోవడమే అంతే అండి. ఇంకా అది మార్క్స్ అయితే పడిపోతూ ఉంటాయి అట్లా, మీరు సబ్మిట్ చేస్తుంటే ఆటోమేటిక్ గా మార్క్స్ పడుతుంది. ఓకే. ఇంకా నమస్కారం అండి. నమస్కారం అండి. ఇది అంటే వీడియో ఆన్ చేస్తుంటే నాకు నెట్వర్క్ ప్రాబ్లం వస్తుంది. పర్లేదు చెప్పండి. అది మా అమ్మాయి హోంవర్క్స్ అప్లోడ్ చేసేటప్పుడు మీరు ఓన్లీ వాళ్ళు క్వశ్చన్స్ రాసి అప్లోడ్ చేయాలి అన్నారు కదా, అలా కాకుండా ల్యాప్టాప్ లోనే లైక్ వర్డ్ లో కాపీ చేసి ఆన్సర్ చేసి కూడా అప్లోడ్ చేయొచ్చా, లేకపోతే కంపల్సరీగా వాళ్ళ చేతులతో రాసే అప్లోడ్ చేయాలండి? లేదండి, అది చెయ్యొచ్చు. అది కూడా స్లైడ్ షేర్ చేసామా సత్యనారాయణ గారు? అది చేసామండి. అది షేర్ చేయండి. ఇప్పుడు నాకు షేర్ చేయడం ఇది కాబట్టి మేము ఏం చేస్తామంటే వాళ్ళు చేతితో రాసి వాళ్ళు చేస్తే అది ఎంకరేజ్ చేస్తామండి. అది మేము ప్రిఫర్ చేస్తాము. లేకపోతే వాళ్ళ చేత చెప్పించి ఆ వాయిస్ రికార్డ్ చేసి చెప్పండి. మీరు ఏమంటున్నారంటే ల్యాప్టాప్ లో టైప్ చేసి చేస్తా ఉంటున్నారు కదా, చెయ్యొచ్చండి, అది అది కూడా కూడా చెయ్యొచ్చు. చేయొచ్చండి. ఒక సెకండ్ అండి, అది ఎక్కడ ఉందో చూసి నేను ఐ షేర్ విత్ యూ. ఒక సెకండ్. సాధారణంగా ఏమవుతుందంటే మా అమ్మాయికి స్కూల్లో హోంవర్క్స్ కూడా చాలా రాసేవే ఉంటాయండి. అందుకని తను ఒక్కొక్కసారి రాయడానికి కొంచెం తనకి మీరు అట్లా హోంవర్క్ టైప్ మీద చేయొచ్చండి. ఇంట్రెస్ట్ ఉంటుంది. అంటే హోంవర్క్ మీద ఇంట్రెస్ట్ ఉంది తనకు. అన్ని ఫస్ట్ లెవెల్ అయిపోయి సెకండ్ లెవెల్ కి వచ్చింది ఇప్పుడు మా అమ్మాయి. ఫస్ట్ లెవెల్లో కూడా అన్ని ఇంట్రెస్ట్ గానే నేర్చుకుంది, కానీ హోంవర్క్ విషయంలో మాత్రమే దాన్ని రాయాలి అంటే కొంచెం ఒక్కొక్కసారి అది బద్దకిస్తుంది అనమాట. దాని బదులు ఇక్కడ ఇది చూడండి, ఇక్కడ చూడండి. ఓకే, అప్లోడ్ చేసినప్పుడు ఫైల్ సైజ్ 2 MB ఉండాలి. ఓకే. సో రామాయణ, భగవద్గీత వీటన్నిటికి క్వశ్చన్స్ ఉన్నాయి. సో క్వశ్చన్స్ మీరు పేజ్ లో రాసి దాన్ని
ఫోటో తీసి సబ్మిట్ చేయాలి. ఒకవేళ చాలా ఉన్నాయనుకోండి, మల్టిపుల్ పేజెస్ ఉన్నాయనుకోండి, ఓకే. ఒకసారి మ్యూట్ చేసి సో మల్టిపుల్ పేజెస్ ఉన్నప్పుడు, అంటే చాలా పేజెస్ ఉన్నప్పుడు మీరు దాన్ని పీడిఎఫ్ తీయాలండి. పీడిఎఫ్ది మీకు ఉంటుంది కదా, దాని యాప్ మీరు తీసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు. దాని నుంచి పీడిఎఫ్ తీసేసి ఒక సింగిల్ డాక్యుమెంట్గా పోస్ట్ చేయొచ్చు. అండ్ ఇదిగోండి, వన్ కెన్ టైప్ క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఇన్ ద వర్డ్ డాక్యుమెంట్ ఆల్సో అండ్ అప్లోడ్. వర్డ్ డాక్యుమెంట్లో చేసి వర్డ్ డాక్యుమెంట్లో టైప్ చేసి దాన్ని కూడా అప్లోడ్ చేయొచ్చు. అండ్ ఆడియో రికార్డింగ్స్ చిన్న పిల్లలు అయితే, అంటే ఇప్పుడు 5-6 ఇయర్స్ పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళు రాయలేరు, వాళ్ళకి రాయట్లేదు అట్లా అనిపించినప్పుడు పేరెంట్స్ క్వశ్చన్ అడిగితే పిల్లలు ఆన్సర్ చేస్తుంటే దాన్ని అప్లోడ్ చేయొచ్చండి. అంటే ఆన్సర్ చేసిన దాన్ని రికార్డ్ చేసుకొని ఆడియో ఫైల్ దాన్ని అప్లోడ్ చేయొచ్చు చిన్న పిల్లలైతే. అంటే మరి సెకండ్, థర్డ్ క్లాస్ అలా 4th క్లాస్ వాళ్ళు రాయగలుగుతారు. చిన్న పిల్లలు ఉంటారు కదా, 5-6-7 ఇయర్స్ లోపల అంటే మా వాళ్ళు. అమ్మాయి ఇప్పుడు జస్ట్ సెకండ్ స్టాండర్డే, అందుకనే నాకు డౌట్ వచ్చింది. ఇఫ్ షీ కెన్ రైట్ ఇట్ ఈస్ గుడ్. రాయలేదు అట్లా అనిపిస్తే మీరు క్వశ్చన్ అడుగుతుంటే షీ ఆన్సర్ చేస్తే దాన్ని రికార్డ్ చేసి అగైన్ 2 MB ఫైల్ సైజ్ తక్కువ ఉండాలండి, 2 MB కన్నా Okay. ఎక్కువ ఉండాలి. సో అలా సబ్మిట్ చేయాలి. శ్లోకం పోయం కూడా ఆడియో రికార్డింగ్ అప్లోడ్ చేయాలి. ఓకే, సరే, నమస్కారం. నమస్కారం అండి. ఇంకెవరికైనా ఇంకెవరికి ఏదైనా ఉన్నా? విద్యా, సాకేత్, నారెల్ల, గౌతమ్ పిల్లలు కూర్చున్నారు. మీకేమైనా డౌట్స్ ఉన్నాయి నాన్న? లేదండి. వీళ్ళందరూ ఆల్రెడీ క్లాస్లో ఉన్నట్టు అని ఉన్నారండి, ఎందుకంటే ఆల్రెడీ క్లాస్ ఐడీస్ పెట్టుకున్నారు. ఐడీస్ 1009 క్రియేట్ చేసి ఇప్పుడు చెప్తే క్రియేట్ చేసేదండి. 1005 నన్ను చూసి 1005 పెట్టేశారు. బాగుంది. మీరు చెప్తుంటే పక్క నుంచి చేస్తున్నాడు. అదే కరెక్ట్, అలాగే ఫాలో అవ్వాలండి. మంచిదండి. ఇంకా ఎవరికైనా ఏమైనా డౌట్లు ఏమైనా ఉన్నాయండి? లేదండి. ఓకే అండి. కిరణ్మయ్య గారు, మీకు పేరు చేంజ్ చేయడం అర్థమైందా అండి? నేమ్ చేంజ్ చేయడం అర్థమైందండి, చూసాను. అంటే కొంచెం అర్థం అవ్వలేదండి. ఈ మోర్ అన్న దాంట్లో చూసాను 3 డాట్స్ అని చెప్పారు. 3 డాట్స్ క్లిక్ చేస్తే మీకు ఏం కనిపిస్తుంది? నాకు రియాక్షన్స్, సెండ్ విత్ ఎఫెక్ట్ అని ఉన్నాయి కదా, స్మైలీస్ అవి కనిపిస్తున్నాయి. ఇక్కడ కాదండి, పైన మీ ఫోటో క్లిక్ చేసుకోండి. మీ ఫోటో క్లిక్ చేయండి. మీ వీడియో కనిపిస్తుందా మీకు? నా వీడియో కనిపిస్తుంది. మీ వీడియో వీడియోలో క్లిక్ చేస్తే పైన 3 చుక్కలు ఉంటాయి కదా, ఆ వీడియోలో మ్యూట్ అని ఉంది, పక్కన 3 చుక్కలు ఉన్నాయి కదా. ఫోన్ లో రావట్లేదండి, బహుశా మీ ల్యాప్టాప్ లో నాకు కనిపిస్తుంది మీరు ల్యాప్టాప్ చెప్పేది. లో చేయాలి. ల్యాప్టాప్ లో చేస్తాను. మీరు ఓ పని చేయండి, మీరు జాయిన్ అయినప్పుడు స్టార్టింగ్ లోనే అడుగుతుంది అనమాట, కింద మీటింగ్ ఐడి కింద నేమ్ అని ఉంటుంది అనమాట. ఆ నేమ్ కనుక మీరు ఫస్ట్ అడిగిందండి, గమన్ కిరణ్ మేని చూసారా? అడిగినప్పుడే మీరు నేమ్ పెట్టేసుకుంటే ఇంకా త్రూ అవుట్ ఇంకా అదే పేరు ఉంటుంది అనమాట. మళ్ళీ మీరు చేంజ్ చేసేంత వరకు అదే పేరు ఉంటుంది. కాబట్టి పొరపాటున రేపొద్దున్న ఎవరైనా మళ్ళీ జూమ్ లింక్ వేరే క్లాస్కి వాడుకున్నారనుకోండి, వాళ్ళ పేరు పెట్టుకుంటారు. మళ్ళీ మీరు మనకు జూమ్ క్లాస్ లో వాడినప్పుడు ఆ పేరు తీసి మళ్ళీ మన పేరు పెట్టుకోవాలన్నమాట. కాబట్టి స్టార్టింగ్ లోనే పేరు మార్చుకుంటే ఇప్పుడు ప్రాబ్లం ఉండదు అనమాట. ఇంకోటండి, హోంవర్క్స్ ఇవన్నీ సబ్మిట్ చేయడానికి మీకు ల్యాప్టాప్ ఉంటే బెటర్ అండి. దాని నుంచి అయితే మీకు సబ్మిట్ చేయడానికి ఈజీగా ఉంటుంది. అదే మీరు ఫోన్ నుంచి అయితే ఏం చేయాలంటే డెస్క్టాప్ మోడ్ అని ఉంటుంది, దాంట్లోకి వెళ్తేనే మీకు లాగిన్ అవ్వగలుగుతారు. ఓకే, డెస్క్టాప్ మోడ్ లోనే పనిచేస్తుంది ఫోన్ లో, లేకపోతే పనిచేయదు, సైటే పనిచేయదు. ఓకే, సో ఆ విషయాలు. అండ్ మీ క్రెడెన్షియల్స్ ఏవైతే ఉంటాయి, పాస్వర్డ్స్, అవి మటుకు తప్పకుండా గుర్తు పెట్టుకోండి, ఎక్కడైనా రాసి పెట్టుకోండి. దోస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. సరేనండి, ఇంకేదైనా డౌట్స్ ఉంటే ఉందాం, లేకపోతే వీళ్ళు. శివాయ గురువేలు. శివాయ గురువేలు. అందరికీ నమస్కారం. అందరికీ నమస్కారం. లీవ్ అవ్వచ్చు.